ఇక నరసింహ అనే సినిమాలో చాలా మంది ఎక్కువ మంది చూస్తున్నారు. మీకు విన్నారా? మేము కూడా వెళ్ళాము. వెళ్ళారు. భక్తులు అందరితో కలిసి మొత్తం థియేటర్ అంతా భక్తులు బుక్ చేసుకొని మరీ వెళ్ళారనమాట. అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, ప్రభుజీ మీరు కూడా రావాలంటే మేము కూడా వెళ్ళాం. 3Dలో చూసాం, చాలా వైభవం. మాకు ఎలా అనిపించింది అంటే అసలు ఆ నరసింహుడు 3Dలో చూసాం కదండి, నరసింహుడు మన ముందే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. ఓకే. కాబట్టి ఒక చిన్న పిల్లవాడిని అడిగాను, ఏం నచ్చిందిరా నీకు సినిమాలో అంటే, ప్రభుజీ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఏ మ్యాన్లు పనుకో, మన నరసింహ మ్యాన్ అన్నిటికంటే గ్రేటెస్ట్ మ్యాన్ అన్నాడు. నిజంగా భగవంతుని మనం పురుషోత్తముడు అంటారు అనమాట. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడే ఎందుకని? బాణం తలిగితే ఎలా పోతారు? మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ ఏమైందో, కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు. ధ్యానం. పాదములు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయి అనమాట. ఒక పాపం చేస్తే అది మనిషి అంటే శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? ఇంకో విషయం చెప్తాను. ఆత్మ శరీరంలో ఉంది కాబట్టే మనిషి పని చేయగలుగుతున్నాడు. జీవశక్తి ఆత్మలో ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దేవుని నమ్మితే స్వర్గంలో పడేస్తాను అనే కాన్సెప్ట్ లేదండి. నువ్వు ఎక్కడున్నా మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, తప్పు చేస్తే నీకు నరకం. ఈ మధ్యలో మీరు ఆడవాళ్ళ సంగతి విన్నారు, పెళ్లి చేసుకుని ఆ భర్తలను చంపేస్తున్నారు, విన్నారో లేదో నాకు తెలియదు. బ్రహ్మాండంగా ఈ లవ్ జిహాద్ వాటి వీటి పేర్లతో ఆడవాళ్ళని చంపేయట్లేదండి. చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తున్నారు, చంపేసి సూట్ కేసులలో పెట్టేస్తున్నారు, చంపేసి పాడేస్తున్నారు. రామాయణ సీరియల్ ప్లే అయినప్పుడు ఫస్ట్ టైం 50% క్రైమ్ రేట్ తగ్గిపోయిందట. ఓ రామాయణం. రామాయణం చూడటం వల్ల, ఎందుకంటే ధార్మికమైన అవగాహన ఉన్నప్పుడు క్రైమ్ ఎలా జరుగుతుంది? వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. అసలు అంటే మీ అందరికి తెలుసు, కానీ అందరూ ఏంటంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ పీపుల్ వేల కోట్లు, లక్షల కోట్లు, లేదంటే డబ్బులు బాగా సంపాదించాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటారు జనరేషన్ పీపుల్. కానీ మీరు ఈ మార్గంలోకి వచ్చారు. అసలు మీ బాల్యం ఎంతవరకు చదువుకున్నారు? మీ 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు? అసలు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు స్వామి? ఓకే, మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసాము 2018లో. మేము హైదరాబాద్లో చదువుకున్నాము. అయితే మాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గం, భగవంతుడి గురించి తెలుసుకోవటము, ప్రవచనాలు వినటము, ఆరాధన జరపటము, ఆచార్యులు గురువుల దగ్గర మంచి భాగవత సంబంధమైన విషయం, రామాయణ సంబంధమైన విషయాలు వినటం, నేర్చుకోవటం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అది మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అనుకోవచ్చు. వాళ్ళు కూడా అలానే మంచి సంస్కారములతో మమ్మల్ని పెంచడం జరిగింది. అయితే మాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గం పైన ఇంట్రెస్ట్ ఉండటం వల్ల చదువుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఇలా మనం ఆధ్యాత్మికంగా కూడా ఉంటూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఆ ఆధ్యాత్మిక అన్వేషణలో అన్ని పార్ట్స్ అంటారు కదా, స్పిరిచువల్ పార్ట్స్ని చదివి అండర్స్టాండ్ చేసుకొని మాకు ఈ భక్తి మార్గము అని అంటే చాలా లాజికల్ అనిపించింది, చాలా నచ్చింది మాకు. సరే అని మేము ఎప్పుడైతే ఇంజనీరింగ్ చదువుతున్నామో అప్పుడు భగవద్గీత చదవటం మాకు ఎవరో ఇచ్చారండి. చాలామంది అంటూ ఉంటారు ఈ రోజులలో, భగవద్గీత ఎక్కడో ఇచ్చేసారండి, ఎక్కడో దొరికేసిందండి, అలా ఇయ్యచ్చా అండి. దానికి దర్శనం ఏంటంటే ఇప్పుడు చూడండి సమాజంలో ఎంత మంచి జరుగుతుంది. మీకు చూడండి, బంగారం ఎక్కడ దొరికినా, మురిక్కాలలో పడినా సరే బంగారం వెతుక్కుంటాం కదండి. కాబట్టి విలువ అనేది ఏ ప్రదేశంలో ఉన్నదాన్ని బట్టి తగ్గు అవ్వదండి. బంగారం ఎలా అయితే ఎక్కడున్నా విలువ ఉంటుందో అలా మంచి అనేది ఎక్కడున్నా సరే స్వీకరించాలి. అయితే భగవద్గీత చదివాక మా గురువులు పరిచయం అయ్యాక మాకు చిన్నప్పటి నుంచి చాలామంది అనుకుంటారు ఇస్కాన్ ఏదో మార్చేసింది, వీళ్ళని బ్రహ్మచారిగా చేసేసిందని. మాకు చిన్నప్పటి నుంచి 2-3 క్లాస్ నుంచి మా అమ్మగారి నాన్నగారికి ఒకటే చెప్పారు, మేము ఈ జన్మలో సన్యాసం తీసుకుంటాము, మాకు ఆధ్యాత్మికమైన సేవ, దేశ సేవ, సమాజ సేవనే మాకు కావాలి అని మేము అప్పటి నుంచి చెప్తూ వచ్చాం అనమాట. కానీ ఇక్కడికి వచ్చాక ఎలాగో నా మార్గం నడిచింది. అలా మేము ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం, మేము ఆచార్యుల వారి దగ్గర నుంచి విన్న దాంట్లలో సమాజానికి మంచి మేలు చేసేటట్టుగా కొన్ని విషయాలు చెప్పటం అలా. 10th క్లాస్ వరకు హైదరాబాద్లో చదువుకున్నారు? 10th కాదు, ఇంటర్ వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ చెన్నైలో చదివాను. 10th క్లాస్ టీచర్లు వాళ్ళందరూ ఏమన్నారు? ఇది బ్రహ్మాండంగా వాళ్ళు ప్రవచనాలకు వస్తుంటారు, చక్కగా జపం చేస్తుంటారు, మా టీచర్లందరూ మాతో మాట్లాడుతుంటారు. మేము ఒకసారి మీకు చదువు చెప్పాము, ఇప్పుడు మాకు చెప్తున్నారు మీరు అంటారు. చాలా ఆనందపడతారు, చాలా గర్విస్తారు, ఆశీర్వదిస్తారు. మేమంటే మీ ఆశీర్వాదాల వల్లనే మేము ఇలా చేస్తున్నామని. కాబట్టి మా టీచర్లు అందరూ మా ప్రవచనాలు వింటారు,
మా టీచర్లందరూ మాకు ఆశీర్వదిస్తారు, ఇంకా మంచిగా చెప్పు, సమాజానికి యువతికి అర్థమయ్యేటట్టుగా ప్రపంచాన్ని మార్చేటట్టుగా మన ప్రవచనాలు ఉండాలి అని వాళ్ళ ఆశీర్వాదం అనుగ్రహం. అంటే రాజమండ్రిలో మా చుట్టాలు ఉన్నారన్నమాట, వాళ్ళు కూడా మీ మార్గంలో ఉన్నారు, కానీ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ఇస్కాన్లో 99.9% అందరూ కూడా గృహస్థులే. 1% మాత్రమే మాలాంటి సాధువులు ఉన్నారు. 1% కంటే తక్కువ నిజంగా చెప్పాలంటే. అందరూ మ్యాక్సిమం లక్షలలో గృహస్థులు ఉంటే 100లలో మాత్రమే బ్రహ్మచారులు ఉంటారు. కాబట్టి అది అంటే గృహస్థుగా ఉండి ఈ మార్కులోకి రావచ్చు కదా అని. బ్రహ్మాండంగా రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంకో డాక్టర్ అవ్వచ్చా అవ్వకూడదా? అందరు ఇంజనీర్లు అవ్వాలా? అవసరం లేదు కదా. కాబట్టి ఎవరికి ఏది చేయాలనుకుంటే అది చేయండి. కాబట్టి గృహస్థాశ్రమంలో బ్రహ్మాండంగా భక్తి చేయొచ్చు. మీరు చూసారంటే భగవద్భక్తులలో అందరూ గృహస్థులే నిజంగా చెప్పాలంటే. చాలా తక్కువ మందే మీరు సాధువులు కనిపిస్తారు, నారాజులు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ మార్గం గొప్పది, ఈ మార్గం చెడ్డది కాదు. అన్ని మార్గములు భగవంతుడి దగ్గరికి, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నా, సన్యాసంగా, వానప్రస్థగా, మన కేంద్రం ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇస్కాన్ ఎప్పుడు కూడా బ్రహ్మచారి అవ్వు అని చెప్పదన్నమాట. నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడైతే మా గురువులకు చెప్పామో వాళ్ళు డిస్కరేజ్ చేశారు, చాలా పరీక్ష చేశారు, 5 సంవత్సరాలు పరీక్ష చేశారు, తర్వాత కాషాయ వస్త్రాలు ఇచ్చారనమాట. కాబట్టి ఎప్పుడు చెప్తారు మీరు గృహస్థాశ్రమానికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మేము పట్టుబట్టాం, మేము లేదండి, మేము తప్పకుండా ఈ మార్గంలోనే, వైరాగ్య మార్గంలోనే ఉంటామంటే అప్పుడు అనుగ్రహించారనమాట. అంటే కారణం చెప్పొచ్చా అండి? అంటే మీరు ఇది ఇష్టపడ్డారు, ఎందువల్ల ఇష్టపడ్డారని? మాకు అనిపించేది 24/7 భగవంతుడు ఇచ్చిన ప్రతి క్షణం భగవంతుడి సేవలోనే వినియోగించాలి అని. కొద్దిగా గృహస్థాశ్రమం అయితే కొద్దిగా పిల్లలు, ఎన్ని డాక్టర్లు, కొద్దిగానా చాలా ఎక్కువ చాలా సమయము, చాలా వ్యవస్థ అంతా దానికి వెళ్తుంది. కానీ మాకు అనిపించేది ఊపిరి, ప్రతి ఒక్క ఊపిరి భగవంతుడి సేవలో ఉండాలి. మాకు ఈ వైరాగ్య మార్గం, సాధు జీవితం అలా మాకు సహకరిస్తుంది, కాబట్టి మేము అలా చేయగలుగుతాం. ఇక నరసింహ అనే సినిమాలో చాలామంది ఎక్కువ మంది చూస్తున్నారు, మీకు విన్నారా? మేము కూడా వెళ్ళాము. వెళ్ళారు భక్తులు అందరితో కలిసి మొత్తం థియేటర్ అంతా భక్తులను బుక్ చేసుకొని మరీ వెళ్ళారనమాట. అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, ప్రభుజీ మీరు కూడా రావాలంటే మేము కూడా వెళ్ళాం. 3Dలో చూసాం, చాలా వైభవంగా. అసలు మాకు ఎలా అనిపించింది అంటే, అసలు ఆ నరసింహుడు 3Dలో చూసాం కదండి, నరసింహుడు మన ముందే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. కాబట్టి ఒక చిన్న పిల్లవాడిని అడిగాను, ఏం నచ్చిందిరా నీకు సినిమాలో అంటే, ప్రభుజీ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఏ మ్యాన్లు పనుకో, మన నరసింహ మ్యాన్ అన్నిటికంటే గ్రేటెస్ట్ మ్యాన్ అన్నాడు. నిజంగా భగవంతుని మనం పురుషోత్తముడు అంటారు అనమాట. కాబట్టి మ్యాన్లలో గ్రేటెస్ట్ అదే నరసింహుడు యొక్క అవతారం. చిన్న పిల్లవాడిని సంరక్షించడానికి భగవంతుడు ఎంత ప్రేమ అనేది మనం ఆ సినిమా తప్పకుండా చూడాలి. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు, సనాతన ధర్మం కాదు, ప్రతి ఒక్కళ్ళు చూస్తే అప్పుడు భగవంత్ తత్వం అంటే ఏంటి, అసలు భక్తి అంటే ఏంటో అర్థం. మీరు చూసారా సినిమా? నేను భక్త ప్రహ్లాద్ చూస్తాను. భక్త ప్రహ్లాదుడు చూసారు, ఇది కూడా చూడండి. అంటే మీరు చూడండి, ప్రహ్లాదుడు ఎప్పుడు తనని రక్షించాలి అని అడిగారా అండి? చెప్పండి. సినిమాలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నా, ఏం చేస్తున్నా సరే, ఈయన ఏం చేసేవాడు, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ కథనం అని పాడుతుండేవారు. అంతే, భగవంతుడు రక్షిస్తాడు. కాబట్టి భక్తుడు ఎలా ఉండాలి, భక్తి అంటే ఏంటి, భగవానుడి యొక్క తత్వం ఏంటి, మొత్తం పూర్తిగా ఆ మహావతార్ నరసింహ అనే సినిమాలో చూపించారు. మీరు అందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి, చూడాలి. ప్రతి ఒక్క హిందువు చూడాలి. హిందూ మతాన్ని వదిలేసిన వారు కూడా చూడండి, అప్పుడు మళ్ళీ వెనకాలకు వస్తారు. స్వామి, మీరు ఈ హిందువులు అంటే మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయంటారు మీకు తెలిసినంత వరకు? 2 కారణాలు. ఒకటి, ధర్మాన్ని ఏంటో తెలుసుకోవాలనుకోవట్లేదు. 2, చాలా భౌతికమైన ప్రవృత్తి ఎక్కువైపోయింది. కేవలం కోరికల కోసమే బ్రతకటం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి జనాలు అనుకుంటారు, ఇంత చిన్న కష్టం వచ్చినా, మీకు ఒక విషయం చెప్తానండి, చాలామంది మేము అడిగిన 99.9% అండి ఎందుకు మారారు మతం అంటే ఏం చెప్పారో తెలుసా అండి, మాకు ఇది జరిగిందండి నమ్ముకుంటే అన్నారు. మీకు ఒక విషయం చెప్పాను, ఈ కష్టం నుంచి బయటపడ్డాం అన్నారు. ఒక కష్టం నుంచి బయటపడితే నువ్వు మతాన్ని మార్చేసావే, నీ జీవితాల్లో వచ్చిన సుఖాలన్నీ ఎవడిచ్చాడు? ఆ కష్టం కంటే ముందు వచ్చిన సుఖాలన్నీ ఎవరిచ్చారు మనకి? భగవానుడు ఇచ్చాడు కదా. కాబట్టి ఒక్క కష్టం కోసం నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటే ఆ సుఖాలన్నింటినీ మనం గుర్తు తెచ్చుకోవట్లేదు. భగవానుడు మన మంచి ఏదైతే చేశాడో దాన్ని గుర్తు తెచ్చుకోకపోవటం వల్లనే ఈ భావన కలుగుతుంది. అదేదో ఒక చిన్న కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఎవరో చెప్తారన్నమాట, ఈ మతం తీసుకుంటే నీకు కష్టం తీరుకుందంటే అక్కడ వెళ్ళిపోయాడు. అయితే స్వామి, నేను అనుకునేది, దేవుడు ఉన్నాడు అని మనం ఎలా ప్రూవ్ చేయగలమంటారు? మనం ఎవరిని అడుగుతాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అన్నారు అనుకోండి, కొద్దిగా అమాయకుడే ఉండొచ్చు. మీకు విషయం చెప్తానండి, ఏది ప్రపంచంలో మీరు చూసినా, ఇప్పుడు
ఇప్పుడు నా వాయిస్ వినిపించింది అనుకోండి, ఎవరి వాయిస్ అండి అని అడుగుతాం, అంటారా లేదా అండి? అంటారు. అప్పుడు ప్రణవానంద దాస్ అంటారు. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేశారనుకోండి, ఎవరు షూటింగ్ చేశారు అంటే మీరు పలానా కెమెరామ్యాన్ చేశారండి అని. ఇక్కడికి ఎలా పిలిచారండి ప్లస్ టీవీకి అంటే మేము పిలిచామండి అందుకే వచ్చారు. ఏది అవ్వాలన్నా ఏదో ఒక కారణం ఉంటుంది, అవునా కదా చెప్పండి. అవును. ఈ లైట్ వెలిగిందంటే దానికదే వెలిగిందా అండి? ఈ లైట్ తయారైందంటే దానికదే తయారైందా అండి? ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఈ ప్రపంచానికి కూడా కారణం ఉంటుంది కదా. అందుకే మనం అంటే అన్ ఆర్ట్ ఇంప్లైజ్ అన్ ఆర్టిస్ట్. ఎవరైనా సుందరమైన ఆర్ట్ చూసారనుకోండి, ఏమనుకోండి, అరే పెయింటర్ ఎవర్రా అని ఆలోచిస్తాం, అంతే కదండి. కాబట్టి ఈ ప్రపంచం ఇంత సుందరమైన ప్రకృతిని చూస్తూ ఎవరు చేయలేదండి, దానికదే ఇలా 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 కలిసిపోయి వచ్చింది అని అంటే ఎంత ఇల్లాజికల్ అండి ఇది. కాబట్టి ఏ వస్తువుని మనం చూసినా, ఒక వస్తువు కదలాలన్నా, ఇప్పుడు ఫోన్ రింగ్ అయితే ఎవరో ఫోన్ చేయాలి, ఫోన్ ఆన్సర్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఎత్తాలి, ఒక కాన్షియస్నెస్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అప్పుడే అవుతుందండి. కాబట్టి మీరు ఒక చిన్న పిల్లవాడికి ఈ విషయం చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, ప్రభుజీ మీరు చూడండి, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీ చూపించి, ఈ ఫ్యాక్టరీలో చూడండి అసలు మనుషులే కనిపించట్లేదు ప్రభుజీ, మొత్తం ఆటోమేటిక్గా మొత్తం ప్రాసెసింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ప్రోడక్ట్, మరి ఇందులో ఏ మనిషి లేడు కదా అని అంటే, ఈ వస్తువు తయారు చేసిన వాడెవడు, ఈ స్విచ్ ఆన్ చేసిన వాడెవడు, అసలు ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టాలనుకొని ఒక మనిషి ఆలోచన చేస్తే కదా వచ్చింది. కాబట్టి కాన్షియస్ లివింగ్ ఎంటిటీ ఓన్లీ కెన్ డెవలప్ లైఫ్. కాబట్టి ఇలా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయండి. భగవంతుడు ఉన్నాడు అని అంటే బుద్ధి ఉన్నవాడికి భగవంతుడు కనిపిస్తాడు. ఇంకా అది ఆ బుద్ధి ఉన్న వాళ్ళకి మనం వదిలిపెడతాం దేవుడు ఉన్నాడని. అంటే నేను అనుకోవడం పర్సనల్గా, ఏదైనా భయం భక్తులు కానీ రావాలంటే ఏదో ఒక దేవుడని వ్యక్తి ఉన్నాడు, బాధ ఏదో స్వర్గం ఉంది నరకం ఉందని భయపెడితే దాని గురించి ఆలోచించి చెడ్డ పనులు చేయకుండా ఉంటారని. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అదేదో ఇమాజినేషన్ అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, నారసింహ సినిమా తీశారు, ఇది ఇమాజినేషన్ కాదండి, నారసింహ అవతారం వచ్చింది కాబట్టి సినిమా తీశారు. సపోజ్ స్పైడర్ మ్యాన్ అనుకోండి, స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? లేరు. ఇది ఇమాజినేషన్, అంతేగాని స్వర్గం నరకం ఏదో ఇమాజినేషన్ కాదండి, అది రియాలిటీ ఉంది. మనం వెళ్ళినా కూడా అప్పుడు తెలుస్తుంది అన్నమాట, స్వర్గం ఉంది నరకం ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. కానీ ఫస్ట్ ఫేత్ పెట్టాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు టీచర్ ఇప్పుడు స్కూల్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని నేర్పించింది. పిల్లవాడు ఏం చేస్తాడు, ఏ ఫర్ యాపిల్ అయినా ప్రూవ్ చేయి నాకు అని అడగలుగుతామండి? వినాలి, నమ్మకం పెట్టాలి, అప్పుడు వెళ్ళగా మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్నో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇవి ప్రూవ్ చేస్తేనే నేను నమ్ముతాను. అంతెందుకండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ మెడిసిన్ వేసుకోనరా బాబు అంటే, నాకు ప్రూవ్ చేయి ఫస్ట్ తగ్గుతుందని, అప్పుడే వేసుకుంటా అనం కదండి. నువ్వు ఫస్ట్ ఆ మార్గాన్ని ఆచరించు, అప్పుడు నీకు తెలుస్తుంది. భగవంతుని చూడాలి అని అనుకుంటే ఫస్ట్ భక్తి చేయి, అప్పుడు భగవానుడు ఏంటో తెలుస్తుంది. అలా డాక్టర్ని ఎలా అయితే మనం ప్రశ్నించలేము, నాకు ప్రూవ్ చేసే డాక్టర్ అంటాడు వేసుకోకు నీ ఇష్టం అంటే. భగవంతుడు లేడన్న మాత్రం చేత భగవానుడికి ఏం నష్టం లేదండి, మనకే నష్టం. ఎలా అయితే పేషెంట్ మెడిసిన్ వేసుకోకపోతే వాడు బాధపడతాడో, డాక్టర్కి ఏమైనా నష్టం అండి? ఏం లేదా. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఫస్ట్ నమ్మకంతో చూడు, అప్పుడు భగవానుడు కనిపిస్తాడు. హిరణ్యకశిపుకి కనిపించలేదు, ప్రహ్లాదుడికి కనిపించాడు, ఎందుకంటే ప్రహ్లాదుడికి నమ్మకం ఉన్నది. నాకు చిన్న డౌట్ ఏంటంటే, నేను అనుకున్న వ్యక్తి ఇన్ని అవతారాలు ఎందుకు? దేవుడని ఒక ఉన్నారు కదా, మొత్తం రాక్షసులు అందరూ కూడా ఒకేసారి సంహరించవచ్చు కదా, ఇన్ని అవతారాలు, కృష్ణుడు, రాముడు, ఈ అవతారాలను ఎందుకు అలా? భగవంతుడు ఒక్కసారి వచ్చి మనందరం భగవంతుడికి శరణాగతి చేస్తే అయిపోయాయి. మనం ఇంత మొండిగాలం ఆయన. భగవంతుడు ఎన్నిసార్లు వచ్చినా సరే ఇంకా భగవంతుడు నమ్మకుండా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకా దేవుడు ఉన్నాడని వాళ్ళ కోసం ఆయన మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, పిల్లలు బయట ఆడుకుంటున్నారండి ప్లే గ్రౌండ్లో. మేము చిన్నప్పుడు ఆడుకుంటుండేటప్పుడు తల్లిదండ్రులు వచ్చేవారు, ఏ నాన్న తొందరరా అని. ఒకసారి పిలిస్తే పిల్లలు వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదండి. ఒకసారి వెళ్తే పిల్లవారు రారాయి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు భయపడి, మిగతా వాళ్ళు కొద్దిగా అమ్మ చెప్పింది కదా అని వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఆడుతూనే ఉంటారు వాళ్ళకి 2-3 సార్లు బయటకు వచ్చి ఇంకా లాస్ట్కి పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది. అలా భగవానుడు అన్ని అవతారాల్లో వచ్చారు, అందరు వినకపోతే లాస్ట్కి కలికి అవతారంలో పట్టుకొని తీసుకెళ్తాడు అనమాట. కాబట్టి మంచిగా చెప్పినప్పుడు వినుంటే స్వామికి మళ్ళీ ఇబ్బంది ఉండేది కాదు. మనము అల్లరి పిల్లలం కాబట్టి భగవంతుడు మళ్ళీ మళ్ళీ మన పైన ప్రేమ ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు రానన్నాడు అనుకోండి, అమ్మ ఏమంటుంది, సరే ఇంకా బయటే ఉండు అని తోలుపులు పెట్టేస్తుందా అండి? అవును, పెట్టేస్తుందా? పెట్టేదు. ప్రేమతో మళ్ళీ మళ్ళీ వచ్చి పిలుస్తుంది, అవునా కాదండి? ఇప్పుడు ఒక పిల్లవాడు అలిగి లోపల ఉన్నాడు అనుకోండి, కొంతమంది అలుగుతారు చూడండి, నేను తినను అని డోర్ పెట్టేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారండి, వాడు తప్పు చేసినా తల్లిదండ్రులే మళ్ళీ మళ్ళీ వచ్చి నాన్న సారీ నాన్న, కన్నా తోడి నాన్న, తిన్నానా అని వినిపిస్తారు. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి. భగవంతుడు కూడా ఇన్ని అవతారం ఎందుకు తీస్తున్నారంటే మన పైన ప్రేమ ఉంది కాబట్టి.
ప్రేమ లేనివాడు అవతారాలే తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చి మనల్ని నచ్చజెప్పి మనల్ని భగవంతుడి వైపు ధర్మం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రామకృష్ణాది అవతారాలు ఎందుకు? జీవుడికి భగవంతుడు ఏంటో తెలిపి భగవంతుడి యొక్క మార్గంలో నడిపించడం. కాబట్టి ఈసారి కృష్ణావతారం గురించి తెలుసుకొని మనందరం భక్తులుగా అయిపోయాం అనుకోండి, మళ్ళీ భగవానుడు రావాల్సిన అవసరం లేదు. అలా రారు కాబట్టే కలికి అవతారం కూడా ఉంది. చాలామంది ఏంటంటే వాళ్ళు అడిగేది అంటే దేవుడు లేరు అనే వాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు. ఏమంటుంటారంటే దేవుడి గురించి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడొక్కడ దేవుడు సన్నిధిలో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవడం జరుగుతుందండి. ఏదో తొక్కిసలాటో లేకపోతే ఎక్కడో స్నానాలకు వెళ్ళినప్పుడు ఇలా జరిగినప్పుడు మరి మీ దేవుడు రక్షించాలి కదా అనుకుంటారండి. అటువంటి అమాయకులు కావచ్చు, లేదంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం ఏం చెప్తే బాగుంటుంటారు. ఇప్పుడు ప్రతిదానికి మనం దేవుడి పైన వేసేయకూడదండి. ఫస్ట్ వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగుండాలి. ఎలాంటి వ్యవస్థ అంటే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయండి. ఇప్పుడు చూడండి, మొన్న క్రికెట్ గెలిచిందని పోయారు, ఆ తర్వాత హీరో ఎవరో వచ్చారని పోయారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సమాజంలో. అప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు ఏం చేస్తున్నాడని కాదండి, ఫస్ట్ సమాధానం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దాని తర్వాత నేనేం చేస్తున్నాను. ఇప్పుడు జనాలకండి మీకు విషయం చెప్తాను, ఫస్ట్ వెళ్ళిపోవాలి, అందరికంటే ముందు నేను వెళ్ళాలి. ఇలా అందరు అనుకుంటే ఎవరండి దర్శనం చేసుకునేది చెప్పండి ఒకసారి. కాబట్టి కొన్ని వ్యవస్థలు బాగుండాలి. ప్రతి ఒక్కరు మొన్న ఒక కార్యక్రమం చేశామండి, సుమారుగా ఒక 6,500 నుంచి 7,000 మంది దాకా వచ్చారు. మేము ప్రసాదం ఇస్తున్నాం, మేము అందరినీ లైన్లో రమ్మన్నా. లైన్లో రమ్మంటే అందరూ కూడా గుమ్మిగూడుతున్నారనమాట. మేము ఫస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా అనుకున్నారనుకోండి, ఎంత లేట్ అయిపోతుందండి. కాబట్టి ఒక క్రమశిక్షణ పాటించారనుకోండి, ప్రతి ఒక్కరికి ప్రసాదం వస్తుంది. మేము 3.5 గంటలు అక్కడే కూర్చున్నాం అందరికీ ప్రసాదం ఇవ్వడానికి. లైన్లో వస్తే ప్రసాదం ఫాస్ట్గా తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఈ వ్యవస్థని పాడు చేస్తామో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, అందరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేది బాగా అవ్వడానికి, అంతేనా? అంతే. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరూ బాగా అయిపోయి బ్రతుకుతారా? సీరియస్ కండిషన్లో ఉన్నవారు పోవాల్సిందే కదండి. ఇప్పుడు చనిపోయిన దానికి బాధ్యత హాస్పిటలా? కాదు కదా. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకి అవ్వకూడదు, ఇలాంటి సంఘటనలు మంచివి కాదు, అవ్వకూడదనే మనం ప్రార్థన చేయాలి స్వామికి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన వ్యవస్థ. దీని తర్వాత ఏదైనా అయిందనుకోండి, వ్యవస్థ తప్పు కానీ భగవంతుడు తప్పు కాదు. ఎలా అయితే ఒకళ్ళు బ్రతికినా చనిపోయినా, బ్రతికినప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకుంటే చనిపోయినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అవునా కాదా? కాబట్టి మంచి చెడు ఈ రెండు మనం భగవంతుడి పైన ఆపాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనం దేన్ని బాగు చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మన వ్యవస్థ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉన్నది, మనము ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, జనాలకి ఎక్కడైనా పుణ్యం వస్తుంది అనగానే పరుగు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నా, పిల్లలతో వెళ్తున్నామా, ఎలా వెళ్తున్నాం, ఏ కండిషన్లో వెళ్తున్నాం, ఇవన్నీ మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఉండాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడి యొక్క గొప్పతనం మీ భాష చెప్పండి. అంటే చాలా టైం పడుతుంది, ఒక 2 నిమిషాల్లో చెప్పండి అన్నాను. కృష్ణుడి యొక్క గొప్పతనం, ఎందుకు ఈ మార్గంలోకి రావాలి, కృష్ణుడిని ఎందుకు ఆరాధించాలి, కృష్ణుడు అంటే అంత ప్రేమ ఎందుకు కురిపించాలి, కృష్ణుని ఎందుకు నమ్మాలి, కృష్ణుని ఎందుకు పూజించాలి. మీరే అన్నారు కదండి, ఇన్ని అవతారాలు ఎందుకు అని. మన కోసం అంత ప్రేమగా మన కోసం అన్నీ చేసేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటని మనం చేయాల్సింది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదటండి, వాట్సాప్లో పంపిస్తున్నారటండి, ఈ ఫంక్షన్ ఉంది అని. నిజంగా రావాలనుకుంటే అప్పుడు లొకేషన్ పంపుతారటండి, లేకపోతే లొకేషన్ కూడా పంపరటండి. దాని తర్వాత ఇంకా ప్రేమ ఉంది అంటే అప్పుడు ఫోన్ చేసి చెప్తారటండి, నువ్వు రారా బాబు అని. కాబట్టి మీరు చూడండి, మన ఈ ప్రపంచంలో కొంతమంది పిలుస్తారు, కొంతమంది పిలవచ్చు, మనసులో భావనతో పిలుస్తున్నారా లేదా ఏం తెలియదండి. కానీ భగవంతుడు మనందరం కూడా ధార్మికంగా ఉండాలి అని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అవతారాలుగా వస్తున్నారు, ఆచార్యులను పంపిస్తున్నారు, గురువులను పంపిస్తున్నారు, తీర్థక్షేత్రములు ఇచ్చారు, ప్రవచనాలను ఇస్తున్నారు, మంత్రాన్ని ఇచ్చారు, నామాన్ని ఇచ్చారు. ఏ రకంగా ఎక్కడ చూసినా సరే భారతదేశంలో పుట్టాక భగవంతుడిని మర్చిపోవడం అనేది చేయలేమండి. ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట భగవంతుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు మంచి మార్గంలోకి వెళ్ళడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు పరమాత్మగా. మీరు ఎప్పుడైనా మీకు ఏదో ఈ రోజులలో దాన్ని ఇన్నర్ వాయిస్ అంటారు, ఎప్పుడైనా మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడటం అనిపించిందా అండి? ఏదైనా మంచి చేసినప్పుడు కానీ, ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, ఇది తప్పురా, ఇది చేయకూడదు, లేదా ఇది చాలా
ఒక మంచి కార్యక్రమం కోసం ఒక సంకల్ప శక్తి లోపల నుంచి ఎవరో ఇది చెయ్యాలి లేదా ఇది చేయకూడదు ఎవరండి? పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయనే మాట్లాడుతుంది. కాబట్టి ఇంత మన కోసం ప్రేమించేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటండి? కాబట్టి భగవానుడిని ఎందుకు ప్రేమించాలి అని అంటే, భగవానుని కాకుండా ఎవరిని ప్రేమిస్తాం? ఈ ప్రపంచంలో ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసు కదండి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడే ఎందుకని? మీకు ఒక విషయం చెప్తాను. భగవానుడు మనకి భగవద్గీతలో ఒక ఉపదేశం చేశారు. భగవద్గీత చిట్ట చివరి ఉపదేశం. స్వామి నిజంగా చెప్పాలంటే దానికోసమే భగవద్గీత చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇప్పుడు భగవన్ ఆరాధన ఎవరికైనా చెయ్యొచ్చండి. కృష్ణ భక్తి సాంప్రదాయంలో కృష్ణుని ఎందుకు ఆరాధన చేస్తారు అని అంటే, భగవానుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి. మన సాంప్రదాయాలను బట్టి లేదా మన ఇష్టులను బట్టి మనకి ఒక వ్యవస్థ ఉన్నదండి. భగవానుడు, దేవతలు. ఈ దేవతల దగ్గర ఒక శక్తి ఉన్నది. అది ఎవరిచ్చారు? భగవానుడు ఇచ్చారు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత శృణ్వంతి దివ్యైస్తవై భాగవతం చెప్తుంది. భగవానుడు ఎటువంటి వాడు అంటే ఒక చెట్టుకి మూలం లాంటిది అనమాట. మూలంలో నీళ్ళు పోస్తే అందరికీ ఆరాధన జరిగినట్టే కదండి. అలా అని ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని తక్కువ చేయవండి. భగవంతుడి యొక్క ఆరాధనలో అందరినీ భాగం చేసుకుంటాం. కాబట్టి మనం భగవంతుడి యొక్క ఆరాధన, చెట్టుకి మొదళ్ళు ఎలా అయితే నీళ్ళు పోస్తే అందరికీ ఎలా అయితే ఆ శక్తి మీకు ఆకుకి నీరు చేరుతుంది, పండుకి నీరు చేరుతుంది, కాయకి నీరు చేరుతుంది, పువ్వుకి నీరు చేరుతుంది, కాండానికి నీరు చేరుతుంది, శక్తి వస్తుంది. అలా భగవదారాధనలో అందరి ఆరాధన ఉన్నది. అదే ఆ కృష్ణుడు అందుకే మనం పూజించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అన్నీగా కృష్ణుడు అంటే అది. కృష్ణ అవతారం ఎలా చాలించారండి? అదే మన కృష్ణ అవతారం చాలించలేదు. అంటే ఈ సినిమా చిన్నప్పుడు సినిమాలు చూసాం, ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసాం, ఇలా చాలించేశాడని చెప్పేసి అంటుంటారు అనమాట. యాక్చువల్గా కృష్ణుడిని అవతారాన్ని, ఇప్పుడు మనిషి అనుకోండి శరీరాన్ని చాలించేశారు అని. కానీ భగవాను ఏమన్నారు తెలుసా అండి? అవతార పరిసమాప్తి చేశారు, అంతర్ధానం అయ్యారు, లేదా అవతార పరిసమాప్తి అయిపోయింది. ఎందుకో తెలుసా అండి? భగవంతుడికి పుట్టిక లేదు, మరణం కూడా లేదు. భగవంతుడు పుట్టాడండి, అవతరిస్తాడు. ఇప్పుడు సూర్యుడు మీరు అంటారా? ప్రొద్దున పూట పుట్టాడు, సాయంత్రం పూట చనిపోయాడు అంటారా? ఏమంటారు? సూర్యుడు ఏమంటారు? ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. భగవానుడు కూడా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, పుట్టాడు, మరణించాడు. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టారనుకోండి, అబ్బాయి అమ్మాయి పుట్టాడు, ఏం చేస్తాడు? ఫస్ట్ చాలా ముందు తల్లిదండ్రులందరూ చాలా సంతోషిస్తారు. పిల్లవాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, అంతే కదండి. కానీ భగవానుడు ఎలా పుట్టాడు తెలుసా? నవ్వుతూ పుట్టాడు. కేవలం నవ్వుతూ పుట్టలేదండి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ముందు 3 జన్మల గురించి చెప్పారండి. అయ్యా నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు అప్పుడు ఉన్నప్పుడు నేను ఇలా పుట్టాను, నువ్వు ఉన్నప్పుడు ఇలా పుట్టాను, ఇప్పుడు మీ 3వ జన్మ, ఇప్పుడు నేను ఇలా కృష్ణుడిగా అవతరించాను. 4 చేతులతో పుట్టారండి. కిరీటము, పట్టుపీతాంబరం, హారాలు, వనమాల, కౌస్తుభం, శంఖచక్ర, గదా, పద్మములతో పుట్టారండి. ఇలా పుడతారండి ఎవరైనా? దేవుడు ఏ మనిషి అయినా పుడతారండి ఇలా? కాబట్టి భగవానుడు అవతరించారు. ఎలా అయితే అవతరించారో అలా అవతార సమాప్తి చేశారు, పరిసమాప్తి చేశారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో జన్మ కర్మచ మే దివ్యం అని అన్నారు. ఇది భౌతికం కాదు, ఇది దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. అవతార పరిసమాప్తి ఎలా చేశారు? కొంతమంది ఏమంటారండి, జరా అనేవాడు ఇలా బాణం వేసేసరికి కృష్ణుడు పోయాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న లాజికల్గా ఆలోచిద్దాం. ఎవరికైనా బుల్లెట్ ఫీట్ పైన తగిలింది అనుకోండి, పోతాడా అండి? చనిపోరండి. మన సీరియళ్ళల్లో అయితే ఈ గన్ పాయింట్లో కాల్చినా సరే వాడు మళ్ళీ బతికేస్తాడనమాట. హాస్పిటల్ కూడా అవసరం పడిపోతాడు. ఆవిడ టంగ్ 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 అని బెల్లు కొడుతుంది, బొట్టు పెట్టంగానే టింగని లేసేస్తాడు. అలాంటి పరిస్థితులు చూస్తుంటే మనం కృష్ణుడు పాదం పైన బాణం తలిగితే ఎలా పోతారు? మీకు ఒక విషయం చెప్తాను, అక్కడ ఏమైందో. కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు, ధ్యానం. అప్పుడు కూర్చొని ఉన్నారు, ధ్యానం చేయట్లేదు ఆయన. అయితే ఆయన యొక్క పాదములు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయి అనమాట. అయితే జరా అనేవాడు ఏం చేశాడు? బాణం వేశాడు. బాణం వేసి ఎక్కడే పడిందో చూడాలి కదండి, నడుచుకుంటూ వచ్చాడు. కృష్ణుడిని చూశాడు. అయ్యో కృష్ణుడా అని దండం పెట్టాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. కృష్ణుడు, అయ్యా మంచి పని చేశాను, నేను ఎలానో అవతార పరిసమాప్తి చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కూడా దానికి సహకరించావు, నువ్వు వైకుంఠానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. జరా వైకుంఠానికి వెళ్ళిపోయాడండి. వైకుంఠానికి పంపించిన వాడు ఈయన మరణం పొందుతాడా చెప్పండి? అప్పుడు ఏం చేశాడు? ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. బాణం ఎలానో ఆయన చిన్న బ్రహ్మాస్త్రమే ఏం చేయలేంది, ఆయనకి ఈ చిన్న బాణం ఏం చేస్తుందని హాయిగా ఇలా నించున్నారు. అంతా అయిపోయింది. అన్నీ ఒకసారి ఆలోచన చేశారు. ఆయన అవతారం స్వీకరించడానికి కలిగిన కారణాలన్నీ పూర్తయిపోయాయి. దేవతలందరూ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. స్వామి మా కోసం అవతరించావు,
ఇంకా అయిపోయింది, అన్ని దుష్ట శిక్షణ భక్త రక్షణ అంతా అయిపోయింది, ఉమ్. చాలా ధన్యము అని మొత్తం పుష్పవృష్టి కురిపిస్తుంటే భగవానుడు ఎలా ఉన్నారో అలా ఏ రూపంతో వచ్చారో ఆ రూపంతో తన ధామానికి చేరుకున్నారనమాట. కాబట్టి ఇందులో పుట్టుక లేదు, మరణము లేదు, ఉమ్. ఇది ఆ విధంగా అవతారం చాలించారు, అవతారాన్ని పూర్తి చేశారు. ఈ కర్మ సిద్ధాంతం అంటుంటారు, ఇదంతా నా కర్మ అని. పాపం ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, పాపం వాళ్ళందరూ కూడా నా కర్మ 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 కాలిపోయింది కర్మ అని అంటే ఈయన అసలు కర్మ సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇదే కర్మ ఒక లా సిద్ధాంతం. ఉంది. అంతే, దీని కర్మ సిద్ధాంతం. ఏం చేస్తే దానికి అనుభవించాలి, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. చెడు, అదే కర్మ సిద్ధాంతం. నేను ఇప్పుడు చాలా మంచి చేశాను, ఎప్పుడు తప్పు చేయలేదు, నేను ఎవరికి అపకారం చేయలేదు, నేను దానాలు చేశాను అని చెప్పేసి ఒక అతను అంటుంటాడండి. చాలా సంతోషం. మరి ముందు చేసింది, ముందు జన్మలో అన్నాను. ముందు జన్మలో చేసింది దానికి అనుభవించాలి కదా. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒకరి దగ్గర లోన్ తీసుకున్నారండి, మీరు లోన్ తీసుకున్నారు, లోన్ మర్చిపోయారు, మీరు లోన్ తీసుకున్నారని. తర్వాత పాపం వాడు ఇచ్చినవాడు కూడా మర్చిపోయాడు అనుకోండి, మర్చిపోడు, అప్పు ఇచ్చినవాడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. సరే, కొన్ని రోజులు మిమ్మల్ని ఏమనలేదండి, మీరు ఏదో మీ పని చేసుకుంటున్నారు, సంపాదన బాగానే ఉంది. ఇప్పుడు అప్పు వచ్చిన వాడు అడిగాడు అనుకోండి, ఏ అప్పు ఇరా అని అంటే ఏమంటారండి, ఏ లేదు నాకు గుర్తు లేదు అని అంటే తీయకుండా ఉండగలుగుతామండి? నీకు గుర్తున్నా ఉండకపోయినా సరే నువ్వు తీసుకుంటే దాన్ని చెల్లించాలి. కాబట్టి మనకి తెలియదయ్యా, నేను ఇప్పుడు మంచి, నువ్వు బాగానే చేస్తున్నావు, దీనికి రిజల్ట్ కూడా వస్తుంది, మంచి అనుభవిస్తావు, మంచి పుణ్యం వస్తుంది కదా, పుణ్యాన్ని అనుభవిస్తావు, ముందు చేసిన పాపాన్ని కూడా అనుభవించి తీరాల్సింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి ఎప్పుడు ఎలా ఏది జరిగినా సరే మన పూర్వజన్మ కర్మ ఫలితమే. అంటే చాలామంది స్వామి వాళ్ళు అన్నది ఏంటంటే, ఒక పాపం చేస్తే అది మనిషి అంటే శరీరానికి వస్తుందా ఆత్మకు వస్తుందా? ఇంకో విషయం చెప్తాను. ఆత్మ శరీరంలో ఉంది కాబట్టే మనిషి పని చేయగలుగుతున్నాడు. జీవశక్తి ఆత్మలో ఉన్నది. కాబట్టి ఆత్మ లోపల ఉన్నదప్పుడు మనకి 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి స్థూల శరీరము అంటారు, ఇది మనకు కనిపించేది పాంచభౌతికమైన శరీరం. లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంటుందండి. మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో అని ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. దాని లోపల కారణ శరీరము అని ఉంటుంది, అది ఆత్మ. కాబట్టి ఏవైతే మనం కర్మ చేస్తామో అది ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ వివిధ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మనం దాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. చేసేది ఈ శరీరం ద్వారా, కానీ దాన్ని ఆపాదన చేసేది ఎవరు? ఇప్పుడు చూడండి, నాన్నగారు అప్పు తీసుకుంటే పిల్లవాడు ఎలా అయితే కట్టాలో, ఈ శరీరం చేసిన దానికి ఆత్మ దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ శరీరమే చేసింది. ఇప్పుడు నాన్న అప్పు తీసుకున్నాడు, కానీ కట్టాల్సింది ఎవరు? నాన్నగారు పోయారు, కొడుకు కట్టాలి కదండి. అలానే ఈ శరీరం చేసింది, కానీ ఎవరు బాధ్యులు? లోపల ఉన్నవాడు. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడైతే వివిధ శరీరములు తీసుకుంటుందో అప్పుడు ఆ కర్మ అనేది జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే మనకు చెప్తారు, మంచి చేయండి, మంచిగా ఉండండి. ముందు చేసిన ఈ తప్పలం దాన్ని అనుభవిస్తూ ఉండాలి, దానికి సొల్యూషన్ లేదండి. ముందు చేసిన కర్మను అనుభవించవలసిందే, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అది మీరు సెల్ ఫోన్ అది చూస్తుంటారా స్వామి రోజు? మా గురువు గారి ప్రవచనాలు వింటుంటాము, సెల్ ఫోన్లో ఎవరైనా భక్తులు ఫోన్ చేస్తే మాట్లాడుతుంటాం. సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు ఏం నడవట్లేదండి, మాకు కూడా సెల్ ఉందన్నమాట. అంటే ఎంతసేపు చూస్తారని ప్రవచనాన్ని విన్నప్పుడు ఏవైతే మేము ఆన్ చేసుకొని దాన్ని దూరంగా పెడతాం, స్పీకర్లో వింటాం అనమాట. ఎందుకంటే అది దగ్గరగా ఉందనుకోండి డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా అండి? యూట్యూబ్లో ఏవేవో వచ్చేస్తుంటాయి. కాబట్టి మా గురువు గారి ప్రవచనం వింటాం. అంటే ఈ రూమ్లో విన్నాం అనుకోండి, ఆ రూమ్లో ఫోన్ ఉంటుంది, మా దగ్గర స్పీకర్ ఉంటుంది అనమాట. స్పీకర్తో వింటూ ఉంటాం. తర్వాత క్లాసులు ఇస్తూ ఉంటాం. మేము ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఫోన్లోనే జూమ్ ద్వారా క్లాసులు ఇస్తూ ఉంటాం. లేదా ఏదైనా సేవలు ఉన్నాయి, ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. నేను ఎందుకు అడుగుతున్నంటే స్వామి, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేది ఈ సెల్ ఫోన్ వలన చాలా ఇబ్బందులు వచ్చేసింది పిల్లల. అయితే మనం ఏం చేయాలంటే కొన్ని సిస్టమ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ ఉన్నది, మేము ఇన్స్టాగ్రామ్లో యూత్ కోసమని మనం వీడియోస్ చేస్తుంటాం అనమాట. అయితే మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసేవాళ్ళు, యూట్యూబ్ అందరూ కూడా వాలంటీర్స్ చేస్తారనమాట. వాళ్ళందరూ ప్రభుజీ కొన్ని ప్రశ్నలు అడుగుతారండి, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి, రోజుకి ఒక 10-15 నిమిషాలు తీసుకోండి, మీరు సమాధానం చెప్పండి. అందుకే మేము ఆ ప్రతి అప్లికేషన్కి ఒక లాక్ పెట్టామన్నమాట. 15 మినిట్స్ అయిపోగానే నెక్స్ట్ డే వరకు అది ఓపెన్ అవ్వదు. అలా యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి అన్నిటికీ లాకులు ఉన్నాయన్నమాట. ఓకే, అరగంట, 15 నిమిషాలు, గంట, అది అయిపోగానే లాక్ అయిపోతుంది. టైం లిమిట్ ఉంది. దాని ప్రకారంగా పిల్లలకు కూడా ఇప్పుడు ఇవ్వలేము అన్న స్థితిలో లేమండి. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు పిల్లలకి ఇవ్వాలి, కానీ లాక్ పెట్టి ఇవ్వాలి. 20 మినిట్స్ ఇస్ ద డే. ఈరోజు 20 నిమిషాలు, దానికంటే ఎక్కువ వద్దు. కాబట్టి వాళ్ళు హ్యాపీ, మనం.
అసలు పిల్లల పెంపకం అంటే మీరు చిన్నప్పుడు చూసారు, ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారు, అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఏంటంటే డబ్బుల సంపాదన పెరిగింది, అమ్మా నాన్నలు కూడా వర్క్ చేస్తున్నారు. పిల్లల పెంపకంపై మీరు ఏమైనా సలహా అమ్మా నాన్న వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీకు సమయం వచ్చినప్పుడు మాత్రం పిల్లలపైన మీ పూర్తి ధ్యాస పిల్లలపైన ఇవ్వాలి. పూర్తి సార్. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, ఈ రోజులలో మనం తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పిల్లలకు అందించకపోయాం అనుకోండి, ఇప్పుడు చూడండి కేర్లో పెరుగుతున్నారు పిల్లలు, దాని తర్వాత ట్యూషన్లకు వెళ్ళిపోతారు. అమ్మా నాన్నలతో కూర్చొని మాట్లాడాలి, ఆ అవకాశం వస్తే అట్లీస్ట్ సాటర్డే సండే వర్కింగ్ పేరెంట్స్ అవుతాయి, సాటర్డే సండే పూర్తి టైం పిల్లలతో గడపటం కోసం, పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళటం కోసం. ఏ విధంగా అంటే మీకు ఒక విషయం చెప్తాను, పిల్లలతో గడపటం అంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఇది చేయటం, వారితో కలిసి ధర్మానికి ఎక్స్పోజ్ అవ్వటం, అంటే చక్కగా టెంపుల్కి వెళ్ళటము, ప్రవచనాలకు వెళ్ళటం, గోసేవ చేయడానికి వెళ్ళటం, సమాజ సేవ చేయడానికి వెళ్ళటం, ఇలా సాటర్డే అండ్ సండే అట్లీస్ట్ మనం పిల్లలకి ఇచ్చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో మాట్లాడటం మాత్రం మర్చిపోకూడదు. కనీసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పిల్లలతో గడిపే ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ని అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి, చదువుకో ఆడుకో టీవీ చూసుకొని చెప్పేసి వీళ్ళు సెల్ ఫోన్ చూస్తారు, క్వాలిటీ టైం ఇవ్వట్లేదు. అది చేయకూడదు. అందుకే మేము చెప్తున్నాను, క్వాలిటీ టైం ఇవ్వటం అనేది చాలా పూర్తిగా. మీరు అన్న మంచి మాట చెప్పారు, పూర్తి సమయాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళ గురించే స్పెండ్ చేయాలన్నమాట. కాబట్టి బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నిర్వర్తించాలి కదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ కానీ వీళ్ళకి ఎలా ఉందంటే సౌకర్యాలు, సౌకర్యాలు అంటారు కదండి, అంటే మంచి కారు, పెద్ద బిల్డింగు, ట్రావెల్ చేయాలని, విదేశాలు చూడాలని అలా కోరికలు పెరిగిపోయినాయండి. అలా కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటే అంటే డబ్బులోనే, అంటే డబ్బు సంపాదిస్తేనే ఎన్నో సాధ్యం. డబ్బు సంపాదన జయం అయిపోయిందంట. మనకి చివరికి కావాల్సింది మన ప్రశాంతత. ఇప్పుడు పెద్ద పెద్ద కోటలు కట్టేశారు, కానీ పడుకోవాలంటే నిద్ర మాత్రం మింగాల్సి వస్తుంది. చాలా చాలా సంపాదిస్తున్నారు, తినడానికి టైం లేకుండా సంపాదిస్తున్నారు. కొంతమంది అంటారండి, ప్రభుజీ మా పిల్లవాడు ఎంత తిరుగుతాడు, తినడానికి కూడా సమయం లేదు. ఇప్పుడు తినడానికి కూడా సమయం లేకుండా నువ్వు సంపాదించి ఏం చేస్తావు? కాబట్టి నువ్వు రోజంతా పనిచేసి రాత్రిపూట నిద్ర మాత్రం వేసుకొని నువ్వు పడుకోకూడదంటే దానివల్ల ఏం లాభం చెప్పండి. కాబట్టి ఆనందం, సుఖం, సంతోషం అనేది వస్తువుల పట్ల కాదు, మనకుండే ప్రేమ పట్ల, మనకుండే సంబంధముల పట్ల, మనం ఆచరణ చేసే ధర్మం పట్ల, దానివల్ల ప్రేమ ఉంటుంది, దానివల్ల సుఖం ఉంటుంది, దానివల్ల సంతోషం, లాంగ్ లాస్టింగ్. ఇవన్నీ టెంపరీ ట్రిగ్గర్స్ అన్నమాట. కాబట్టి మనం అలాంటి సంపాదన చేయకండి, బూడి గుడిసెలో ఉండండి, అలా కాదండి మనం చెప్పేది. యూ డూ యువర్ బెస్ట్, బట్ బ్యాలెన్స్ ఇట్. ఈ రోజులలో బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఎంత సమయం మనం శరీర ఆరోగ్యం కోసం, ఎంత సమయం మనం కుటుంబం కోసం, ఎంత సమయం మనం ధర్మం కోసం ఇస్తాం. మేము ఎప్పుడు ఒకటే విషయం చెప్తాం, డోంట్ గో టు ఎక్స్ట్రీమ్స్. బ్యాలెన్సింగ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 విషయాలు మేము ఎప్పుడు చెప్తాం అనమాట. ఒకటి శరీరానికి, ధర్మానికి, కుటుంబానికి. ఇంకో విషయం యాడ్ చేసుకోవాలంటే సమాజానికి. మనం సమయం ఇస్తూ ఎంత కోట్లు కాదు, 100 అడుగుల మీద 1000 అంతస్తులు ఏం పర్వాలేదు. కానీ ఈ 4ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఉత్తి సంపాదనలో పడిపోతే అది మంచిది కాదు. ఏంటో 4 ఒక్కసారి చెప్పండి సార్. ఒకటి మన శరీరం, మన ఆరోగ్యం కోసం మన సమయం, ఎక్సర్సైజు, యోగా, వాకింగ్, అవి ఇవి. 2 మన కుటుంబ సభ్యుల కోసం, మీరు అన్నారు కదా, పిల్లలకి, భార్యకి, భర్తకి, తండ్రికి, నాన్నగారికి, అత్తకి, మామకి, వీళ్ళకి సమయం ఇవ్వటం. 3 మనము ధర్మం కోసం, దైవం కోసం సమయం ఇవ్వటం, ఆలయానికి వెళ్ళటం, రోజు పూజ, అర్చన, ఆరాధన ఇవి చేసుకోవటం. 4 సమాజానికి సేవ. ఈ 4కి చేసుకుంటూ నువ్వు ఏదైనా సాధించు జీవితంలో, ఏం పర్వాలేదు. ఈ 4ని కాంప్రమైజ్ చేసుకుంటూ ఏది సాధించినా సుఖం ఉండదు. అది సుఖం ఉండదు. అదండి ఈ 4, అది ధర్మం 4 పాదాలు నడిచిందంటే మీరు ఈ 4 నేర్చుకుంటే, ఈ 4 పాటిస్తే ధర్మం ఆటోమేటిక్గా 4 పాదాలు నడుస్తుందని నాకు అర్థం. అంతే కదండి. అసలు నిజమైన సంతోషం అంటే ఏంటంటే, నిర్వచనం నుంచి కదా, నిజమైన సంతోషం ఇది అని మీరు అన్నది ఇందాక వస్తువులు, ఏసీ ఉందా, కారు ఉంది, ఏదో బిల్డింగ్ ఉంది. అసలు నిజమైన సంతోషం ఏది స్వామి? ఎప్పటికీ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది ఏదైతే వస్తువు ఇస్తుందో అది నిజమైన సంతోషం ఇస్తుంది అని. ఏదైనా మీరు చెప్పండి, ఎప్పటికీ సంతోషం ఇస్తుందా అండి? ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నామనుకోండి,
ఎన్ని రోజులు ఉంటుందండి ఆ సంతోషం? ఆ ఫస్ట్ డే బ్రహ్మాండంగా చాలా ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు సంతోషంగా అంతే ఉంటుంది. కదండి. కొన్ని రోజుల తర్వాత అది హీట్ ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, ఇది ఎక్కుతుంది, ఎప్పుడు పాడేసి కొత్త ఫోన్ కొందామా అని. అంతే కదండి. అవును. ఎప్పటికీ ఉండదు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే శాశ్వతమైన సంతోషం ఇవ్వలేదండి భగవానుడు తప్ప. తర్వాత ఈ ప్రపంచంలో సంతోషం స్టార్టింగ్లో హై ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో, సమాజ సేవలో ఉండే సంతోషం స్టార్టింగ్లో నుంచి ఆ సేవ చేస్తూ 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 ఉంటే పెరుగుతూ 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 ఉంటుంది. కాబట్టి నిజమైన సంతోషం ఎక్కడైనా ఉంటే అది ధర్మాచరణలో ఉన్నది. అది. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి మనకి ఎంత ఎంత కావాలి, మనం జీవించడం ఎంత కావాలి, ఎంత డబ్బులు కావాలి, లేకపోతే ఎంత సౌకర్యాలు కాకుండా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదనలో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏం చేసుకుంటారని అర్థం ఒక అవ్వట్లేదు. విషయం చెప్తాను. గాడ్ హ్యాస్ గివెన్ మ్మ్. ఫర్ ఎవ్రీబడీస్ నీడ్స్ బట్ నాట్ వన్ మ్యాన్స్ గ్రీడ్ అని అంటారు. భగవంతుడు అందరికీ కావాల్సినంత ఇచ్చారట, కానీ ఒక్క వ్యక్తి ఆశించినంత ఇవ్వలేదట. అంటే ఒక మనిషికి ఆశ ఎక్కడుంటే ఆగుతుందా అండి చెప్పండి? అవును. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎందుకే కదండి ఈ కరప్షన్, అవినీతి ఇవన్నీ ఎందుకున్నాయండి? అదే. ఇంకా కావాలి. ఎన్ని వేల కోట్లు కావాలి? ఎంతమందికి కావాలి? నీకు కావాలా, నీ పిల్లవాడికి కావాలా, నీ మనవడికి కావాలా? ఎన్ని తరతరాలకు సంపాదన చేస్తావు నువ్వు? మ్మ్. కాబట్టి అదే ఒక వ్యక్తి, అరే నాకు ఇంత చాలు జీవనం, తల్లి గర్భము నుండి తనువు తేడెవ్వడు, వెళ్ళపోయినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. మ్మ్. అందరి భావనలో ఉంటే నాకు ఇంత వచ్చింది, దీనికంటే ఎక్కువ భగవాన్ ఇస్తున్నాడు కదా, నేను దేన్ని సేవలో ఎలా పెట్టుకోను అని ఆశించడా చెప్పండి? అవును. కాబట్టి సమాజం మెరుగుపడదా చెప్పండి? స్వామి, ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారండి. ఒక నిన్నే మా ఫ్రెండ్ చెప్తున్నమాట, వాళ్ళ అబ్బాయికి నెలకి 10 లక్షలు జీతం, ఆ ఉద్యోగం వచ్చింది అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. నాకు అక్కడ 10 లక్షలు చెప్తున్నాడు, అదే చాలా సంతోషంగా నాకు చెప్తుంది. నాకు ఎంత బాధపడుతున్నానంటే కొడుకుని విదేశాలకు పంపించేస్తున్నావు అన్న బాధ కలగలేదా అని అడిగాను అనమాట. నేను అడిగిన ప్రశ్న అది. అతను చాలా సంతోషంగా ఉన్నాడు, నెలకు 10 లక్షలు అని. ఇప్పుడు జీవనాధారం కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత భూమిలో పుట్టినందుకే మనకి ఇది సార్థకమైంది. కాబట్టి అక్కడికి వెళ్ళి సంపాదన చేయటంలో ఏం ప్రాబ్లం లేదండి, కానీ అది భారతదేశ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. దాంతోపాటు ఎప్పుడు కూడా ఎంత దూరం వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నేను భారతీయుడిని, భారతీయత విలువల్ని మర్చిపోకుండా జీవనం చేస్తే ఎక్కడైనా పర్వాలేదండి. ఎందుకంటే ఈరోజు మనం సెటిల్ అవ్వాలి, ఎన్నో ఉన్నాయి అక్కడ, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ భారతదేశంలో ఆపర్చునిటీస్ లేవని కాదండి, అందరు మంచి వాళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతే దేశం ఏం కావాలి చెప్పండి? కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఈ దేశంలో ఉంటే, మీకు ఒక విషయం చెప్తాను ఇంకొకటి, ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అక్కడ ఉండే మంచివి ఏమైనా ఉంటే అవి నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి జనాలందరూ అక్కడికి వెళ్ళిపోయి ఈ దేశాన్ని తిరుగుతున్నారు, అక్కడ అలా ఉంటుంది ఇక్కడ ఉంటుందని. అయ్యా నీకు చేతనైతే నువ్వు వచ్చి చేయొచ్చు కదా, కానీ వేరే వాళ్ళని అంటావు ఎందుకు? కాబట్టి అక్కడ ఈ క్లీన్లీనెస్ లేదండి, అక్కడ ఇది డిసిప్లిన్ లేదండి, నువ్వెందుకు? నువ్వు వచ్చి చూపించు డిసిప్లిన్ ఎలా పాటించాలి, నువ్వు వచ్చి చూపించు డిసిప్లిన్, నీ క్లీన్లీనెస్ అక్కడ క్లీన్లీనెస్ చేస్తావు కదా. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఉండేవాడు లేదా ఎక్కడైనా భారతదేశం బయట ఉండేవాడు ఇలా పడేయడానికి భయపడతాడు తెలుసండి. వాళ్ళ పెంపుడు కుక్కలు ఎక్కడైనా ఏదైనా గలీజ్ చేసినా సరే తీసి దాన్ని చేసి లోపలేయాలి, లేకపోతే ఫైన్ కడతాడండి. అదే ఇక్కడికి వచ్చి హాట్ హాట్ అని పడేస్తుంటాడు. ఎందుకండి? నువ్వు అక్కడ చేసుకున్న క్రమశిక్షణ ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు కదా. ఎందుకండి? ఎవరైనా వద్దన్నారా చెప్పండి? బ్రహ్మాండంగా చెయ్యి, 10 మందికి చెప్పు, అయ్యా ఆ దేశం అలా ఉంటుంది, ఆ దేశం అలా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి చూడడానికి ఏముంది, అది క్లీన్ రోడ్లా. అదే ఇక్కడ నువ్వు నీ క్లీన్గా పెట్టుకో, నీ దేశం కూడా చూడడానికి వస్తారు. కాబట్టి మన దేశ వైభవాన్ని ఇలానే కంటిన్యూ చేయాలి అని అంటే ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నా దేశానికి ఏం చేయొచ్చు, అలాంటి సంకల్పం ఉన్న వ్యక్తులు కానీ ఇక్కడ ఉండగలిగితే, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద కంపెనీస్కి అందరు హెడ్లు మన భారతీయులు కాదా అండి? కాబట్టి వాళ్ళందరూ ఇక్కడే ఉండుంటే ఇంకెంత గొప్ప విషయాలు చేసేవాళ్ళు అందరూ. అంటే ఇది ఒక పెద్ద సిస్టమ్ అండి, దీన్ని మార్చాలంటే అన్ని రకాల సదుపాయాలు కావాలి, జనములలో మనస్తత్వం పెరగాలి, అన్నీ ఇవన్నీ వస్తాయి మెల్లమెల్లగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మన దేశ వైభవాన్ని. కానీ కొంతమంది మన వాళ్ళు, మొన్న ఒకరు చూసారు, ఒకరు అంటారండి, బొట్టు పెట్టుకొని వాళ్ళే ఇన్ని కనిపెట్టారు, బొట్టు పెట్టుకున్న భారతీయులు ఏం కనిపెట్టారని మిగతా మతాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం చెప్పండి. ఈ దేశం ఈ భూమి పైన పుట్టి ఇలాంటి
దేశాన్ని అవమానించేటట్టుగా ఉమ్, ప్రపంచ దేశాలు అసలు వాడు ఎందుకు వచ్చాడండి మన దేశానికి? ఉమ్, బ్రిటిషర్లు రావడానికి కారణం ఏంటండి? మనం ఇప్పుడు అమెరికాకి ఎందుకు పోతున్నా అక్కడ డబ్బులు ఉన్నాయని కదా. వాళ్ళు వచ్చి మీకు మొన్న లండన్ పోయినప్పుడు మేము చూసాం, మన దగ్గర ఉన్నవన్నీ కూడా దొంగతనం చేసుకొని తీసుకెళ్ళి $43 ట్రిలియన్ ఇక్కడ నుంచి దొంగతనం చేసుకొని వెళ్ళాడు వాడు, దోచుకొని వెళ్ళాడు వాడు. ఉమ్. కాబట్టి ఈ దేశాన్ని అందరూ ఈ దేశం పైన కన్నేసిన వారే, ఎందుకంటే ఈ దేశం గొప్పతనం అలాంటిది. అది. వాళ్ళు వచ్చాక వాళ్ళు మన దేశాన్ని పాడు చేస్తే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పటికి 75 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని విషయాలు జరుగుతున్నా మన అమృత మహోత్సవం అనేటప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే ఎంత మూర్ఖత్వం వాళ్ళ లోపల ఉందో అర్థం చేసుకోండి. దేశం పట్ల గౌరవం లేనివాడు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనివాడు, సమాజం పట్ల నిష్టం లేనివాడు ఏంటండి దేవుడి గురించి మాట్లాడే అర్హత ఎలా వస్తుంది వాళ్ళకి అసలు? ఉమ్. స్వామి, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు మనకి దేవుళ్ళు ఉన్నారు. మరి భారతదేశం కాకుండా మిగతా దేశంలో అంటే మిగతా దేశాల్లో మన దేవుళ్ళు పూజించిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఈ స్వర్గానికి ఎలా వస్తారు? వాళ్ళు కూడా మీకు మనుషులే. విషయం చెప్తానండి. మన భారతీయ సనాతన సంస్కృతిలో, సనాతన ధర్మంలో నువ్వు దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దేవుని నమ్మితే స్వర్గంలో పడేస్తాను అనే కాన్సెప్ట్ లేదండి. నువ్వు ఎక్కడున్నా మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, తప్పు చేస్తే నీకు నరకం వస్తుంది. మంచి చేస్తే మంచి చెయ్యటం, నమ్మటం ఏంటండి? నమ్మటం వల్ల నువ్వు నమ్మితే నిన్ను స్వర్గంలో పడేస్తాను, నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దీనికి లాజిక్ ఉందా అసలు? మంచి చేయాలి. మంచి చెయ్యి. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే నువ్వు మంచి చెయ్యి. మంచిని భగవానుడు చూస్తాడు, చెడుని భగవంతుడు శిక్షిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు నేను ఇంట్లో నేను చెప్పింది వినకపోతే నీకు శిక్ష చేస్తా, చెప్తే ఇది చేస్తారంటారా? నాన్న నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకో, నువ్వు మంచిగా సంపాదన చెయ్యి, నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి వస్తుంది, నువ్వు తప్పు చేస్తే నీకు తప్పు వస్తుంది. ఇంతే కదండి. ఈ మాత్రం లాజిక్ ఎక్కడ మిస్ అయిపోతున్నారు జనాలు అర్థం కావట్లేదు. అయితే మనం భారతదేశంలో పుట్టకపోయినా ఎక్కడ పుట్టినా సరే నువ్వు మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము, భగవంతుని ఆశ్రయిస్తే వైకుంఠం. కానీ మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా? నమ్మితే చాలు, నమ్మకపోతే నరకం, నమ్మితే స్వర్గం. ఏం లాజిక్ లేదు దాన్ని. ఈ మధ్యలో మీరు ఆడవాళ్ళ సంగతి విన్నారు లేదు? పెళ్లి చేసుకుని ఆ భర్తల్ని చంపేస్తున్నారు, విన్నారో లేదో నాకు తెలియదు. బ్రహ్మాండంగా విన్నారు, న్యూస్ చూస్తుంటారు అన్నమాట మీరు. న్యూస్ లో ఏది మాకు కావాలో అది మాకు చెప్తుంటారనమాట. ఇక్కడ నుంచి ప్రభుజీ ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారు. కాబట్టి మేము అనుకుంటున్నాం స్వామి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. అంటే ఆ పాప వాళ్ళు నేనైతే మీ పర్సనల్ నేను అనుకునే వాళ్ళు అమాయకులు అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆ విషయం చెప్తానండి. ఇప్పుడు కేవలం ఆడవాళ్ళే మగవాళ్ళని చంపేస్తున్నారండి. ఈ లవ్ జిహాద్ వీటి పేర్లతో ఆడవాళ్ళని చంపేయట్లేదండి. చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తున్నారు, చంపేసి సూట్ కేసులలో పెట్టేస్తున్నారు, చంపేసి పాడేస్తున్నారు. కాబట్టి సమాజంలో అధర్మం పెరిగిపోయిందండి. ఆడవాళ్ళు అధర్మం చేస్తున్నారు, మగవాళ్ళు అధర్మమే పెరిగిపోయింది. ఎందుకు అంటే ధార్మికత లేదు కాబట్టి. కేవలం డబ్బులు, ఆస్తి, అంతస్తు, జలసాలు ఇవి పెరిగిపోయి ఒక మనిషికి విలువ ఇచ్చే తత్వం పోయింది, మానవత్వమే పోయింది. కాబట్టి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ మానవత్వం ఉంటుందండి. ఎక్కడైతే మానవత్వం ఉంటుందో అక్కడే ధర్మం తెలుసుకోగలుగుతాం. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఇది మనిషిలాగా బ్రతకట్లేదండి. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళకి అంత సాహసం చేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదండి. అందరికీ ఎందుకు పిల్ల తల్లిని చంపేయలేదండి? అవునండి, విన్నారా మీరు? 10వ తరగతి చదివే పిల్ల బాయ్ ఫ్రెండ్ అవి ఇవి అని తల్లిని చంపేసేయలేదండి. తల్లి పిల్లల్ని చంపేసేయలేదండి అక్రమ సంబంధాల కోసమే చంపే. ఎందుకు మనం చూస్తున్నాం అంటే ఏంటి, ఎలా ఎలా అరికట్టాలి అంటే ధర్మం తెలియదు వాళ్ళకి, భయం భక్తి లేవు. దేనికి నాకు వచ్చింది, నా మనసులోకి వచ్చింది అంటే చేసే. ఇప్పుడు సినిమాలలో, సీరియళ్లలో, అన్ని యాడ్లలో జస్ట్ డూ ఇట్ అంటాడు వాడు. కానీ భగవద్గీత చెప్పేది ఏంటంటే అయ్యా చెయ్యకు, ఆలోచన చేయి, ఫస్ట్ అడుగు ఏది మంచి ఏది చెడు దాన్ని బట్టి చెయ్యి. ఈరోజు ఎవ్రీథింగ్ ఇస్, ఇప్పుడు చూడండి ప్రతి తప్పు పని కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి స్పీడ్ పోతున్నప్పుడు ఒక రకమైన థ్రిల్ వస్తుంది అనమాట. బట్ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. కరెక్టే కదండి. కాబట్టి మనకి ఈ జల్సాలు ఎక్కువైపోయాయి, ఆస్తులు అంతస్తులు, ఇవి అలవాటాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. దానివల్ల ధర్మం తగ్గిపోయింది. కాబట్టి అంత ప్రేమించినా ఏం చేసినా సరే చంపేయడానికి ఉంటుంది. కాబట్టి దేశం, సమాజం ఎటువైపు వెళ్తుందో అధర్మం పెరిగిపోతుంది. కాబట్టి మళ్ళీ ధర్మస్థాపన చేయాలి అంటే అందరు ధార్మికంగా ఉండాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ధార్మికంగా పెంచాలి, గీతా భాగవత రామాయణాదులు రావాలి. రామాయణ సీరియల్ ప్లే అయినప్పుడు ఫస్ట్ టైం 50% క్రైమ్ రేట్ తగ్గిపోయిందటండి. రామాయణం చూడటం వల్ల. ఎందుకంటే ధార్మికమైన అవగాహన ఉన్నప్పుడు క్రైమ్ ఎలా జరుగుతుందండి? ధార్మికమైన అవగాహన లేదు కాబట్టి క్రైమ్ జరుగుతుంది.
స్వామి నేను ఈ యాంకరింగ్తో పాటు తోడు కావాలని ఒక సంస్థ పెట్టాను అనమాట. తోడు కావాలి. తోడు కావాలి ఏంటంటే అది భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, లేదంటే విడాకులు అయిపోయిన వాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళకి ఒక స్వయంవర వేదికలాగా పెట్టి వాళ్ళు మాట్లాడుకున్న ఒంటరిగా ఉండొద్దు అంటున్నానండి నేను. ఒంటరిగా ఉండొద్దు, మీరు ముందుకు రండి. ఈ రోజుల్లో పిల్లలు ఇవన్నీ కూడా ఎవరికాడ ఉద్యోగాలు చేసుకున్నారు. అది భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, లేదంటే విడాకులైన వాళ్ళు స్వయంవరకు రమ్మంటున్నాను తోడు కావాలని చెప్పేసి. వాడు రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తానండి, పెళ్లి ఆనందాన్ని ఇస్తుంది అని అంటే వేరే విషయం. ఓకే, మనకి ఎవరికైనా తోడు భగవానుడు ఉన్నాడే. ఏ అనాథకైనా నాథుడు భగవంతుడే, ఆయన జగన్నాథుడు, లోకనాథుడు. కాబట్టి మనం ఎంత ఈ భౌతికమైన సంబంధాలలో ఆనందాన్ని చూడడానికి ప్రయత్నం చేసినా దొరకంది. ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడితో మన సంబంధం ఏర్పాటు అయినప్పుడు. కాబట్టి ఏ సంబంధమైనా, భార్యాభర్తల సంబంధమైనా, ఎవరే ఆ సంబంధం ధర్మం వైపు మనకి నడిపించాలి. ఆ విధంగా ఏ సంబంధం ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే ఒకరు పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఒక దైవ చింతనలో మంచి పని చేయాలండి. దైవ చింతన చేయాలి, అంతేగాని ఇద్దరు కలిసి మళ్ళీ చెత్త పని చేశారనుకోండి దానివల్ల లాభం. ఎక్కువగా భార్యాభర్తలు విడాకులు వచ్చినాయండి. విడాకులు, పెద్ద బంధాలు, దెబ్బలాడుకోవడం అన్నిటికీ ఒకటే రీజన్ అండి. అన్నిటికీ ఒకటే రీజన్ నేను చెప్తున్నాను కదా. దేనికి పర్పస్ తెలియట్లేదు ఈ రోజులలో. పెళ్ళి ఎందుకు చేస్తున్నాం? ఫోటోలు తీయడానిక, ఆల్బమ్లు తయారు చేసుకోవడానిక, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీయడానిక, సంగీతులు పెట్టుకోవడానిక, ఫ్రెండ్స్ని పిలిచి జల్సాలు చేయడానిక కాదు. పెళ్ళి అనేది ఒక లైఫ్ టైం బాధ్యత. పెళ్ళి అనేది మా గురువుగారు చెప్తారు, లవ్ మీన్స్ సాక్రిఫైస్, లవ్ మీన్స్ సర్వీస్ అంటారు. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే సేవ. ఈ కాన్షియస్నెస్ ఉన్నవాడు ఎక్కడో ఒక చోట పైకి కిందికి అయినప్పుడు తగ్గాలి కదండి. ధర్మం అంటే ఏంటి? వివాహం అంటే ఏంటి? ఈరోజు అక్రమ సంబంధాలు, వివాహాలు అయిపోయాక ఎదుగురైపోతున్నాయండి. ఏంటి ఆ పవిత్రత తెలియట్లేదు. మనం వెళ్తున్న ఆశ్రమానికి అది ఎంత పవిత్రమైన ఒక సంబంధం, అది ధర్మంగా ఉండాలి. రాముడు ఏకపత్ని వ్రతుడండి. సీతమ్మ తల్లి ఎంత ప్రేమగా చూసుకుంది రామచంద్రమూర్తి. కృష్ణుడు వేలాది వివాహాలు చేసుకున్నారు, కానీ అందరికీ గృహస్థ ధర్మాన్ని నివర్తించారు. అలా కానీ ఎవరికి కంప్లైంట్ చేయలేదండి, వీళ్ళు అలా చేశారు, కృష్ణుడు అలా చేశారు, డైవర్స్ కేసులు ఫైల్ కాలేదండి. గృహస్థ ధర్మాన్ని పాటించడం అనేది అంటే భార్యాభర్తల బంధం పెరగాలంటే మనకి ఏం చేస్తే ఫైనల్గా ఫస్ట్ రామాయణం. మేము ఒకటే విషయం చెప్తాం, పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటే ఫస్ట్ రామాయణం చదివించండి. మొత్తం రామాయణం చదివించి రామాయణం అర్థం చేయించండి. దాని తర్వాత ప్రశ్నలు అడగండి. దాని తర్వాత వివాహం డేట్ సెటిల్ చేయండి. అంతవరకు వివాహం జోడికే వెళ్ళకండి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది స్వామి? మేము ప్రొద్దున 3:30కి లేస్తాం ఆశ్రమంలో. ఆశ్రమానికి లేచి స్నానం చేసి మనకి ప్రొద్దున పూట ఆరాధన ఉంటుంది, భగవద్ ఆరాధన. దాని తర్వాత నామ జపం చేసుకుంటాం. దాని తర్వాత సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకోవటం. దాని తర్వాత ప్రవచనము. దాని తర్వాత మళ్ళీ స్వాధ్యాయం అంటే చదువుకోవటం. దాని తర్వాత సమాజ సేవ, మనం అన్నదానాది సేవలు చేస్తూ ఉంటాం, మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆ సేవలు. తర్వాత ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే అవి యూత్ వస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి విషయాలు చెప్పటం. తల్లిదండ్రులు వస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొని, వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం. ఎవరికి ఏ విధంగా మంచి చేయగలిగితే ఆ విధంగా మంచి చేస్తూ ఉండటం. గోసేవ చేస్తాం, ఆలయంలో దర్శనం చేస్తాం, సమాజానికి మంచి చేసే కార్యక్రమాలను చేస్తుంటాం, భగవత్ ప్రచార కార్యక్రమాలు చేస్తుంటాం. రాత్రి 8:30-9 గంటలకల్లా పడుకునే 8-9 గంటలు పడుకుంటారు. ఇంకా మీరు తినే ఆహారం ఏముంటుంది? సాత్వికమైన ఆహారం. అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటి? అలా ఏం లేదండి. మేము రోజుకి 2 సార్లు, పొద్దున 9:30కి, సాయంత్రం పూట 4:30కి 2 సార్లు ప్రసాదం తీసుకుంటాం. 2 సార్లు. ఎంత సూర్యాస్తం అయిపోయాక ఏమి తీసుకోము. ఇంకా సూర్యాస్తం అయిపోయాక నీరు తప్ప ఇంకా ఏది కూడా మనం తీసుకునే ప్రసక్తే లేదనమాట. 9:30కి, 4:30కి 2 పూట్ల మనం ప్రసాదం తీసుకుంటాం. అది భగవంతుడికి నివేదన చేసిన సాత్వికమైన ఆహారాన్ని భగవానుడికి పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అంటే ఆ టేస్ట్లు కానీ అన్ని తెలిసే ఏదో తీసుకున్నాం అంటే భగవంతుడు ఏది ఇస్తే అది, ఎవరు ఏం పెడితే భగవంతుడి యొక్క ప్రసాదంలో మనం ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది అని ఎత్తుకం కదండి. ఏది ఇచ్చినా భగవానుడి దయ అని స్వీకరించాలి, ఆ రెస్పెక్ట్ తో తీసుకోవాలి. అంటే కూరలు, సాంబారు, రసం, అలాగా వేపుడు ఏది ఆశ్రమంలో చేస్తే అది అంటే మీకు పలానా కూర నాకు ఇష్టం అది చేయమని అలా అది ఉండదు. స్వామి ఇప్పుడు ఏంటంటే కళలు ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ కూడా నా మార్నింగ్ నాకు స్కూల్ మీద కళలు వచ్చేసింది. అంటే స్కూలు స్టూడెంట్స్, అంటే నాకు స్కూల్ ఉండేది మాట, అంటే స్కూల్ గురించి అంతా కూడా కళలు వచ్చింది. అలాగే మీకు ఎటువంటి కళలు వస్తాయంటారు? మీకు రోజంతా దేని గురించి ఆలోచిస్తే అలాంటి కళలు వస్తాయి. మేము మొన్న నారసింహ సినిమా చూసాం అనుకోండి, రాత్రంతా నారసింహుడు ప్రహ్లాదుడు వచ్చాడు. మొన్న భాగవత పారాయణ చేస్తే మొత్తం భాగవతం కనిపిస్తూ ఉంటే, విష్ణు సహస్రాన్ని చదివితే విష్ణు సహస్రం, మా గురువు గారితో ఉంటే మా గురువు గారు కనిపిస్తుంటే
ఉంటారు. కాబట్టి రోజంతా ఎలా ఉంటుందో అది కళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. Hmm. అందుకే జీవనము మంచిగా ఉండి ధార్మికంగా ఉంటే కళలు కూడా హాయిగా నిద్రపోవచ్చు. కనిపించిన భగవానుడు కనిపిస్తాడు, లేకపోతే దయ్యాలు భూతాలు అవి ఇవి కనిపిస్తుంటాయి. మా అమ్మ నాన్న లేకుండా జ్ఞాపకం వస్తారండి మీకు? మీ మా అమ్మగారు అమ్మగారు నాన్నగారు? నాన్నగారు వస్తారు, ప్రవచనాలకు వస్తుంటారు, Hmm. మా ఆశ్రమానికి వస్తారు, మా గురువు గారు యాత్రలకు తీసుకెళ్ళినప్పుడు వస్తూ ఉంటారు. ప్రతిరోజు మేము భగవానుడికి నమస్కారం చేసుకునేటప్పుడు మా అమ్మగారు నాన్నగారి కోసం కూడా నమస్కారం చేసుకుంటా. వారికి ప్రతిరోజు పొద్దున రాత్రి మా అమ్మగారి నాన్నగారిని స్మరించి వాళ్ళ చరణాలను ఒకసారి స్మరించి వారి ఆశీర్వాదాలను మానసికంగానైనా దూరంగా ఉంటే పొంది మన రోజును ప్రారంభం. అందుకే రోజు ఫోన్ చేస్తే అమ్మ అన్నం తిన్నావా, భోజనం చేసావా, ఎలా ఉన్నావా? అంత సమయం వారికి లేదండి. వారు చాలా ధార్మికంగా ఉంటారు. వారు ఆరాధన, వారి గురువుల యొక్క సేవలో వారు ఉంటారు. మేము మా ఆరాధన, మా గురువుల యొక్క సేవలో మేము ఉంటాం. వారు మమ్మల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోరు, మేము వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయం. ఫోన్ చేసినప్పుడు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా, అన్ని విశేషాలు తెలుస్తాయి. ఎందుకంటే దేవుడు అంటే అమ్మా నాన్నల రూపంలో ఉన్న మీ వాళ్ళు ఇంత మంచి స్వామిని మాకు ఇచ్చారు ప్రపంచానికి. ఆ అమ్మా నాన్న గురించి ఒక్కసారి తెలుసుకోవాలండి. అమ్మ గురించి ఏం అమ్మ చేస్తున్నారు? నాన్న యొక్క అనుగ్రహం అండి. ఇప్పుడు చూడండి, పిల్లలు ఈ రోజులలో భగవద్గీత చదువుతుంటేనే వద్దంటారు, గుడికి వెళ్తుంటే వద్దంటారు. వీడు ఏమైపోతాడో, ఏం చేస్తాడో, పెళ్లి చేసుకుంటాడో ఏంటో. నేను చిన్నప్పటి నుంచి చెప్పాను, నేను సన్యాసం తీసుకుంటా. అయినా సరే మా అమ్మ నాన్న చక్కగా ప్రోత్సహించారు. ఎంతో మంది వచ్చి చెప్పారండి, పాడు చేసేస్తున్నారు, ఇలా గుడులకు పంపించకూడదు, ఇలా చదివించకూడదు, అది ఇది. మా అమ్మ నాన్న అన్నారు, వారికి ఏది వారికి వాళ్ళకు ఒక మనస్తత్వం ఉన్నది, వారు ఏం చేసినా పర్ఫెక్ట్ చేస్తారు. కాబట్టి వారు ఏదైనా మార్గాన్ని ఎంచుకున్నారంటే అది చాలా ఆలోచించి చేస్తారు అని పూర్తి నమ్మకం మా పైన పెట్టారు. కాబట్టి మేము ఎప్పుడు ఏ డిసిజన్ లైఫ్లో తీసుకున్నా సరే దాన్ని స్వాగతించాం. ఏమన్నా మా ఆచార్యుల వారి దగ్గరికి వెళ్తాం, గురువుల దగ్గర సేవ చేసుకుంటా, ఆశ్రమానికి వెళ్తాం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏది చేసినా సరే ఆలోచించే చేశారు, ఇది కూడా మీరు తీసుకున్నారంటే ఆలోచించి తీసుకున్నారు, కాబట్టి మా ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి అని ఆశీర్వదించుకోవాలి. అయితే గురుగారు చాలాసార్లు గురువు గారు ప్రవచనం అంటే ఎవరు, ఏ గురువు గారు, ఎవరు? మా గురువు గారు పరమ పూజ్య శ్రీల రాధానాథ్ మహారాజ్ అని మా ఆచార్యుల వారు. వారు ముంబైలో ఉంటారు. మీరు గోర్ గోపాల్ ప్రభు తెలుసా మీకు? గోర్ గోపాల్. వారికి కూడా గురువులు వీరే అన్నమాట. ఓకే. గౌరంగ దాస్ అని ఒకళ్ళు ఉంటారు కదండి, వారు కూడా వాళ్ళకు కూడా గురువులు వీరే. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారా, హిందీలో అండి? మా గురువు గారా, మా గురువు గారికి హిందీ అర్థం అవుతుంది, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఓకే. రోజు ప్రవచనాలు చెప్పే ప్రవచనాలు మీరు వింటారు? ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వారు ఎన్నో చెప్పారు, 5,000-10,000 ప్రవచనాలు ఇచ్చారు, వాటిని మేము శ్రవణం చేస్తాం. గురువు గారు ఇప్పుడు ఉన్నారు కదండి, అది గౌరవదాస్ గారు ఉన్నారు కదా, ఆయన గురించి ఒకసారి చెప్పండి. మీకు ఆయన ప్రసంగం గురుదాస్ అన్న పేరు అండి, గౌర్ గోపాల్ దాస్. గౌరవ్ గోపాల్ దాస్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. చాలా చివరికి వచ్చేసరికి టప్ అని ఒక పంచిలాగా ఉంటుంది అనమాట స్టోరీ. వారు మాతో పాటే ఉంటారు ఆశ్రమంలో. ఎంత పెద్ద వ్యక్తి గౌర్ గోపాల్ దాస్, గౌర్ గోపాల్ ప్రభు గారు. రోజు భగవద్ ఆరాధన చేస్తారు, చాలా సరళంగా అందరితో ప్రేమతో మాట్లాడతారు. ఎంతో మంది, వేలాది మంది వారి యొక్క ప్రవచనాలు వింటూ, వారి యొక్క మాటలు వింటూ, అంటే వారు డైరెక్ట్ గా భగవానుడి గురించి ప్రస్తావన చేయకపోయినా వారు సమాజంలో ఒక ధార్మికత భావాన్ని నింపుతూ ఉంటారనమాట. ఆ మార్గము మళ్ళీ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది అందరూ. అదే ఆ లోకానికి తీసుకెళ్ళి లోక విషయాలు చెప్తూ లౌకికమైన విషయాల ద్వారా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తారు. మనం భగవంతుడి విషయాల ద్వారా భగవంతుడికి చెప్తుంటాం. అలా ఒక్కొక్క టీచింగ్ లో చెప్తుంటాం అండి. ముందు డైరెక్ట్ గా లెసన్స్ స్టార్ట్ చేయకుండా జనరల్ ఏదో జరిగింది చెప్తూ నెమ్మదిగా సైన్స్ లో తీసుకెళ్ళిపోతాం. అలా అదేవిధంగా సార్ మీరు చాలా విదేశాలు చూస్తుంటారు, ఏమేమి దేశాలు చూసారు స్వామి? మనకి ఎక్కడ భగవత్ ప్రచార సేవ కోసం ఎక్కడికి మనం పిలిచినా సరే అక్కడికి మనం ఇంతవరకు ఏమేమి దేశాలు చూసారండి? అదే అక్కడ ఏమేమి దేశాల వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించారు? ప్రస్తావన ఆఫ్ కెమెరా చెప్తారు మీకు. ఓకే ఓకే. ఈ రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తుంటారంటే కొద్దిగా వచ్చి ఏమైనా చెప్పండి మీటింగ్లు. రాజకీయ పార్టీ వాళ్ళు ఏమన్నా మీ దగ్గర అప్రోచ్ అవుతుంటారు, రాజకీయ నాయకులు కానీ? ఎందుకంటే ఆఫ్ కెమెరా చెప్తే అంటే రాజకీయంగా ఇలా ఉంటే రాజకీయ నాయకులు అట్లీస్ట్ ఈ ప్రజల గురించి ఇలా చేయండి, ఇలా చెప్తే ఇలా పాలించని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనకి ఆల్రెడీ మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఉన్నారు మన ముందు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని ఎవరు నేర్చుకోవాలన్నా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏంటంటే అంటే దేశం పట్ల అపరిమితమైన ప్రేమ, ధర్మం పట్ల అంత నిష్ఠ, ఈ రెండు కలిసిన వాడే నిజమైన రాజు అండి, నిజంగా చెప్పాలి. కాబట్టి మేమైతే చాలా గర్వంగా వారిని చూడగలిగాం. మేము రామజన్మ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు వారిని స్వయంగా సేవించుకోగలిగాం అనమాట. వారు ఇలా నడుస్తూ వస్తూ ఉన్నారనమాట. మేము మా గురువు గారితో కూర్చున్నప్పుడు వారు ఇలా వస్తూ
ఆ ఛత్రిని పట్టుకొని తీసుకెళ్తున్నారనమాట. కాబట్టి అలాంటి ధర్మనిష్ట వారు లేకపోతే రామ మందిరం వచ్చేది కాదు కదండి. అవునండి. కాబట్టి ఎంతో మంది సాక్రిఫైసెస్, దాంతోపాటు వీరి యొక్క తోడ్పాటు కూడా ఉన్నది. కాబట్టి ధర్మం అంటే, రాజు అంటే ఎలా ఉండాలి అంటే ధార్మికంగా ఉండాలి. ఈరోజు మేము భాగవత పారాయణలో పరీక్షిత మహారాజు గారి గురించి చెప్తూ, పరీక్షితుడు ఎంత గొప్ప భక్త మహారాజు అని భాగవతం చెప్తుంది. అంటే ఎవరైతే ధర్మం పట్ల అనురక్తి కలిగిన వారు ఉన్నారో వారు అన్నిటినీ పర్ఫెక్ట్గా చేస్తారు, రాజ్య పరిపాలన కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఈరోజు మనకు కావాల్సింది ఈ దేశం బాగుపడాలి, సనాతన ధర్మం బ్రతకాలి అనంటే సనాతన ధర్మం పట్ల నిష్ఠ కలిగిన వారు, దాని పట్ల ఒక అనుష్ఠానం కలిగిన వారే మన యొక్క నాయకులుగా ఉండాలి. అది విధానం. అంటే మీరు ఇప్పుడు మోడీ గారు చెప్పారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఎవరి ధర్మం గురించి మాట్లాడినా సరే, ఇప్పుడు చూడండి, ఒకళ్ళే బ్రతకాలి అని సనాతన ధర్మం చెప్పదండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మన దగ్గరికి ఎవరు మనల్ని మన పట్ల ఒక తప్పుడు ధోరణితో ఉండకూడదు. ఇప్పుడు మనం ఎందుకు సనాతన ధర్మాన్ని అనుసంచరించి లేదా సనాతన ధర్మాన్ని ప్రవర్తింపజేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అంటే, మిగతా వాళ్ళు ఎలా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రక్షణ కల్పించేవాడు రాజుగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అది ఎవరైనా సరే. అవునండి, ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఏవో మాట్లాడుతుంటారు కానీ ఈయన రాజకీయాలతో పాటు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఇప్పుడు చాతుర్మాస వ్రతం కూడా వారు చేస్తున్నారట, మొన్నే మాకు ఒకరు చెప్పారు. కాబట్టి అలా చాతుర్మాస వ్రతం చేస్తూ ధర్మాన్ని ఆచరించి చూపిస్తే శ్రేష్ఠులు ఏదైతే చేస్తారో లోకమంతా దాన్ని అనువర్తిస్తున్నారు. చూడండి, ఒక హీరో ఏదైనా చేశారనుకోండి, దాన్ని బట్టే కదండి మిగతా వాళ్ళందరూ వెళ్ళేది. కాబట్టి ఆయన కానీ ధార్మికంగా ఉంటే ప్రజలంతా ధార్మికంగా నడుస్తుంది. దానికంటే ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి మనకు అక్కడ మోదీ గారు ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా అలాంటి వాళ్ళు తయారవ్వాలి. అది ఇంకా ధార్మికంగా ముందుకెళ్ళేటట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, మాకు చాలా ఇన్స్పిరేషన్. కాబట్టి అలా ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే ఫ్యూచర్ లో మీకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే మనం ఏం ప్రయత్నం చేయట్లేదు, భగవానుడి యొక్క ఇచ్చ ఉంటే ఎందుకు అవ్వకూడదు. అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, దేశ ప్రధానమంత్రి అవ్వచ్చు, అది అంటే దేవుడి యొక్క ఇష్టం. అది స్వామి సంకల్పం ఉండాలి. అంటే మీతో ఇంటర్వ్యూ ఉందని నేను చెప్తే మా స్నేహితులు కొంతమంది అన్నారన్నమాట, ఈ ప్రశ్న అడగమని. ఏంటంటే, సీతమ్మ వారికి తప్పు చేయలేదని తెలుసు రాముల వారికి, అయినా సరే అరణ్యవాసం పంపించేశారు. అంటే ఆవిడ గర్భవతి కూడా. అది విషయం చెప్తాను. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తుంటే సీతమ్మ తల్లి నేను వస్తానని, రాముడు అన్నాడు రావద్దమ్మా, అక్కడ చాలా భయంగా ఉంటుంది, అది క్రూర మృగాలు, నువ్వు రావాల్సిన ప్రదేశం కాదు. సీతమ్మ తల్లి అంటే నేను వస్తాను, రాముడు వద్దంటాడు. సీతమ్మ తల్లి నువ్వు తీసుకెళ్తావా లేదా నేను ముందెళ్ళి నువ్వు నా వెనకాల ఫాలో అవుతావా, నేను అడగట్లేదు, నేను వస్తానని చెప్తున్నాను అని రాముణ్ణి సాధించుకొని వెళ్ళింది సీతమ్మ తల్లి. అంత ధైర్యం ఉన్న ఆవిడ సీతమ్మ. అలాంటి సీతమ్మ రాముడు అరణ్యవాసానికి వెళ్ళు అని అంటే ఊరికే మాట్లాడకుండా వెళ్ళే రకం కాదని. సీతమ్మ తల్లికి పూర్తి విషయాలు తెలుసు, ఎక్కడ ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అని. భగవానుడి యొక్క లీలలలో సహచారి రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. భగవానుడు రాముడిగా వస్తే అమ్మవారు సీతమ్మ తల్లిగా వచ్చింది. అమ్మవారికి ఏం చేయాలి ఏం చేయకూడదో మనం చెప్పాల్సిన అవసరం ఉందా అండి? గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి చెప్తామా ఇది చేయమ్మా అది చేయొద్దమ్మా అని? జగన్మాత ఆవిడికి తెలియదండి ఏం చేయాలి? ఎక్కడ జగన్మాత సీతమ్మ తల్లి ఏం చేసినా సరే అది మనందరికీ ఒక గుణపాఠం, ఏదో ఒక లెసన్ దాని వెనకాల నేర్పించడానికి సీతమ్మ తల్లి చేసింది. కాబట్టి రాముడు అరణ్యవాసానికి వెళ్ళింది. ఇంకోసారి అరణ్యానికి రావద్దు అని నేను వస్తాను, ఇక్కడే నేర్పిస్తుంది అక్కడే నేర్పిస్తుంది. రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. భగవానుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సేవ చేయాల్సిందే. భగవంతుడు ఏమంటున్నాడు? అయ్యా దూరంగా ఉండు, నీకు బాధ కలుగుతుంది, బాధ కలిగినా పర్వాలేదు తండ్రి, నేను నీతో సేవ చేస్తాను. ఇప్పుడు ఏమంటుంది? భగవంతుడు దూరంకి వెళ్ళిపోవాలి, అది బాధ, కానీ భగవానుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. కాబట్టి ఏం చెయ్యాలి అంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి. ఆ సీతమ్మ తల్లి నేర్పిస్తుంది. కాబట్టి సీతమ్మ తల్లికి మనం అడ్వకేట్లు అవ్వాల్సిన అవసరం లేదండి. ఆవిడ సెల్ఫ్ అడ్వకేట్. ఆవిడకి ఎలా ఎప్పుడు ఏం చెయ్యాలో ఏం సాధించాలో ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ ఎందుకు చేసింది అని మనం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే రాముడు అంటే గర్భవతిని కూడా పంపించేశారని ఆయన మీద ఆరోపణ అనమాట. రాముడు వారు సీతమ్మ తల్లికి లేని ప్రాబ్లం మనకెందుకండి? వాళ్ళిద్దరు భార్యాభర్తలు.
పక్కింట్లోకి తలదూర్చొద్దని ఇందుకే చెప్పారన్నమాట. ఉమ్. కానీ దాంట్లో నుంచి భక్తులు ఏం నేర్చుకోవాలి అదే చెప్తున్నా. మారోబి రాకోబి జో ఇచ్చాతో భగవంతుడికి ఏ ఇచ్చ ఉంటే మన కష్టమా మన సుఖమా అని పట్టించుకోడు. భక్తుడు ఎప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఈ దేశానికి దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు శరీరం పోతుంది అని తెలిసే కదండి త్యాగం చేసింది. అవునండి. ఎందుకు చేశారండి? ఉమ్. భావి తరాలు బాగుండాలి. అదే సీతమ్మ తల్లి దూరం వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళింది ఆలోచించు. శాస్త్రం ఏం చెప్తుందో, ఆచార్యులు ఏం చెప్తుందో విను. అప్పుడు ఆచార్యులు ఏమంటున్నారు? భక్తులకు ఉండవలసిన ఒక తత్వం గురించి చెప్తుంది. స్వామి ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి. బాధ ఉన్నా సుఖం ఉన్నా ఆ పని చేసింది సీతమ్మ. కానీ సీతమ్మ తల్లి కోపం ఉందా అండి? లవకుశులు పుట్టాక ఏం నేర్పించింది సీతమ్మ? రామాయణమే నేర్పించి వాళ్ళని పంపించింది కదండి. ఒకవేళ సీతమ్మ తల్లికి రాముడి పట్ల కోపం ఉన్నా బాధ ఉన్నా పిల్లల్ని రామభక్తితో పెంచేదా అండి? అవును, రాముడు కథ చెప్పింది మరి. అవును. కాబట్టి ఆవిడికి లేని ప్రాబ్లం అందరికీ జనాలందరికీ ఉందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సామాన్య ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే దేవుడు చెప్పింది వినాలి. ఆజ్ఞ అక్కడ వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, రమ్మంటే రావాలి, వద్దంటే వద్దు. అది భక్తుడి యొక్క లక్షణం. ఇక ఈ భారతానికి వస్తే భీష్ముడు, ధృతరాష్ట్రుడు, అలాగే కర్ణుడు వీళ్ళందరూ కూడా క్యారెక్టర్లు అండి. అంటే ఒక తాత, తండ్రి, ఒక స్నేహితుడు. తప్పు చేస్తున్నా వద్దు నేను ఎందుకు అనలేకపోయారు అని చెప్పేసి వద్దని లేదు కాబట్టి గుణపాఠాన్ని నేర్పుతున్నారు. అయ్యే తప్పు చెప్పకునే సమయంలో చెప్పకపోతే నువ్వు కూడా దాన్ని అనుభవిస్తావు అని మహాభారతం చూపిస్తావు. ఓ ఇది గుణపాఠం ఇది. మరి భీష్ముడు ద్రోణుడు ఏం మాట్లాడలేదు, అందుకే కదండి కురుక్షేత్ర యుద్ధంలో అందరు పోవాల్సి వచ్చింది. అవునా కాదు? కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి, లేకపోతే అది తప్పు. ఆ తప్పు మనకు కూడా పాపం వస్తుంది. తండ్రి అయినా తాత అయినా ఎవడైనా సరే, పిల్లవాడైనా తండ్రి తప్పు చేస్తుంటే చెప్పాలి, చెప్పే విధానంలో చెప్పాలి. ఏయ్ అలా అడుగుడు నాన్న, ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్పాలి. ధర్మం ఎక్కడైనా సరే ఆచరించాలి. ధర్మం ఎక్కడైతే ఆచరించట్లేదో అక్కడ ధర్మాన్ని చెప్పాలి. ఇది ముఖ్యం. ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. తాత మీరు ఇప్పుడు ఎలా చనిపోతావు అని అడిగాడండి. అది కొద్దిగా బాధ అనిపిస్తుంటున్నమాట. అసలు ఎవరన్నా వెళ్ళి నువ్వు 10 కాలం తాతను పట్టుకుని 10 కాలం జీవించాలి. భీష్ముడి యొక్క వైభవం అండి అది. భీష్ముడి యొక్క వైభవం ఎందుకో తెలుసా అండి? భక్తుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడ్డాడు. భక్తుడు ఎప్పుడు భీష్ముడు ఎప్పుడు మరణానికి భయపడలేదండి. అంపశైపైన పడుకొని కూడా ధర్మాన్ని ఉపదేశం చేశాడు. అది భీష్ముడు యొక్క గొప్పతనం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ చావుకి భయపడతారు, భక్తుడు ఎప్పుడు చావుకి భయపడడు. వీరుడు ఎప్పుడు చావుకి భయపడడు. ఈరోజు మన అందరికంటే పెద్ద భయం ఏంటంటే మరణ భయం ఉండదు, కానీ వీరుడు ఎప్పుడు చావుకి భయపడ్డాడు. ఈ దేనికి భయపడతాడంటే జీవిత కాలం మొత్తం నేను అధర్మాన్ని ఆచరించకుండా ఉండాలి, దీనికి భయపడాలి. దేనికి భయపడాలి అంటే నేను ఎక్కడ ధర్మాన్ని తప్పుతానా అని భయపడాలి, కానీ చావుకి భయపడవలసిన అవసరం లేదు. అది వచ్చే సమయంలో వస్తుంది. మనం వెళ్ళే రోజున మనం ఒకసారి ఆత్మ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే జీవితం అంతా నేను ధార్మికంగా జీవించాను అనే ఒక సంతృప్తితో ఉండాలి. భగవంతుడి యొక్క కృపతో మనం వెళ్ళాలి. అంటే అతను ధర్మరాజు వచ్చి అడిగినా అది ఇక దేవుడి రూపంలో వచ్చినట్టుగా అనుకోవాలి. లేకపోతే ఇప్పుడు మృత్యుని తప్పించుకోగలుగుతామని చెప్పండి? ఎవరైనా తప్పించుకోగలుగుతారా? వచ్చేది ఎలానో వస్తుంది కదా, నిర్భయత్వంగా. మీ మాటల్లో కృష్ణతత్వం చెప్పండి స్వామి. ఎందుకంటే ఇస్కాన్ ఇంత అవసరం కాకుండా సింపుల్గా ఇగో ఇది కృష్ణతత్వం, ఇది కృష్ణుడు అంటే ఇది. భగవంతుడిని ప్రేమించటం, భగవంతుడి యొక్క ప్రేమ అందరినీ పంచటం, ఇదే కృష్ణ భక్తి తత్వం. భగవంతుడిని ప్రేమించటం, భగవంతుడి యొక్క ప్రేమ అందరికీ పంచటం.